కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంకంలో యేసుక్రీస్తు వారి రక్తంలో కొట్టివేయి మీ కృపను చూపించమని వేడుకొనుచున్నాం తండ్రి. మీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ సన్నిధానంలోకి వస్తున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాఖాబా షెందెలెరియామన. ప్రతి ఆటంకము యేసుక్రీస్తు వారి రక్తంలో కొట్టివేస్తున్నా. ప్రతి దురాత్మ సంబంధమైన ఆలోచన విధానం, దురాత్మ ఆటంకం యేసుక్రీస్తు వారి నామములో లయమై పోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. మీ అభిషేకము, మీ ఆత్మాభిషేకము ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ప్రభువా మీ దాసుల మీద, మీ సేవకుల మీద కృమ్మరించబడును గాక. యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రభువా మీ కృపను ప్రభువా దయచేయమని వేడుకొనుచున్నా. యేసుక్రీస్తు వారి నామములో మీ సన్నిధి కాంతి, మీ కృప, మీ కనికరమును, మీ శాంతి, సమాధానము, నెమ్మదిని ప్రభువా అనుగ్రహించమని వేడుకొనుచున్నా. మీ కృపలో బలపరచమని వేడుకొనుచున్నా. మీ కృప కలుగును గాక అని పలుకుచున్నా. మీ కృపతో నింపమని వేడుకొనుచున్నాం. యేసుక్రీస్తు వారి నామమున సంపూర్ణమైన మీ ఆత్మాభిషేకము, సంపూర్ణమైన మీ కృప ప్రభువా మీ బిడ్డల మీద కృమ్మరించబడును గాక. యేసుక్రీస్తు వారి నామములో మా అందరి మీద కృమ్మరించబడును గాక. సహాయం చేయమని వేడుకొనుచున్నాం. మీ సహాయము మాకు కలుగును గాక. మీ కృపలో ప్రభువా ప్రతి విధమైన దురాత్మ ఆలోచనలు కాలిపోవును గాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రతి విధమైనటువంటి ప్రభు ఆటంకములను యేసుక్రీస్తు వారి రక్తంలో లయపరిచి మీ నామమునకు మహిమకరంగా ప్రభువా ఈ కార్యక్రమం అంతటిని ప్రభువా మీరే జయకరంగా జరిగించమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుని యొక్క పేరట పరిశుద్ధాత్మ శక్తితో ఉదయకాల సమయంలో కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన ప్రభువు మన పిలుపు ఏమిటి, పిలుపు ఏ విధమైన పిలుపు మనం కలిగి ఉన్నాం, ఏ విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు, ఆయనకు విధేయులైన వారి మీద ఆయన ఎటువంటి కృపను చూపిస్తాడని చూసాం. ఈ రోజున ఎటువంటి నాయకులు, వాళ్ళ నాయకత్వం, అలాగే వాళ్ళ యొక్క అభిషేకము, కొంతమంది వ్యక్తులు, 3-4 వ్యక్తుల గురించి అనగా దేవుని చేత అభిషేకించబడి, ఏర్పరచబడి, ఆయన చేత ఆశీర్వదించబడి అనేకులకు మాదిరిగా జీవించినటువంటి కొంతమంది దైవజనుల యొక్క జీవితాలను బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడు, వారిని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి, ఎలా ఎన్నుకున్నాడు, ఏ విధంగా ఎన్నుకున్నాడు, ఏ విధంగా వారికి తోడై ఉన్నాడు అనే దాని గురించి మనం చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 28వ నిర్గమకాండము 28వ అధ్యాయము, నిర్గమకాండము 28వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. నిర్గమకాండము 28 మొట్టమొదటి వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారుడైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలుల నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. ఇక్కడ ఈ వాక్యం దగ్గర ఆపుతాను, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దేవుడు మోషే తోటి ఒక మాట చెప్తూ ఉన్నాడు. మోషే తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అహరోను తోటి ఇక్కడ దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే మోషే పరిపూర్ణమైన విధేయుడు, పరిపూర్ణమైన నాయకుడు, పరిపూర్ణమైనటువంటి దేవునికి విధేయుడిగా జీవించినటువంటి వాడు. ఒక్క విషయంలో తప్ప, తన సొంత జ్ఞానంతో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చంపివేశాడు, ఒక్క విషయం తప్ప. ఇంకొక విషయం, ఆ బండతో మాట్లాడమన్నప్పుడు ఆ ప్రజల చేత విసిగిపోయి ఆ బండను కొట్టడం జరిగింది.
గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులారా, మోషే గురించి మొట్టమొదటిగా నేను మీకు వివరిస్తాను. మోషే యొక్క పుట్టుక గురించి మనందరికీ తెలుసు. మోషే పుట్టినప్పుడు చంపమని ఆజ్ఞ బయలుదేరింది. ఇశ్రాయేలులో ఉన్నటువంటి మగ పిల్లలందరినీ కూడా చంపేయమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. చంపేయమన్నాడు. చూడండి, కానీ అతని తల్లి అతడు సుందరుడై ఉండట చూచి అతన్ని చంపలేక 6 నెలలు దాచింది. ఎందుకంటే దేవుడు ఆమె హృదయాన్ని ప్రేరేపించాడు, ఆమె సొంత ఆలోచన కాదది. ఎందుకంటే భవిష్యత్తులో మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి నడిపించాలని మోషేని దేవుడు నాయకునిగా ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేదరికం, బానిసత్వం, తిండి పెట్టలేకుండా కుమారుడికి తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్న తల్లి ఎలాగోలాగా కష్టపడి 6 నెలలు పెంచింది. ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఈ విధంగా ప్రారంభమవుతుంది అతని జీవితం. ఆలోచన చేయండి. తిండి పెట్టలేనటువంటి స్థితిలో మోషే తల్లి ఉన్నప్పుడు ఆమెకు దేవుడు ఒక ఆలోచన అనుగ్రహించాడు. ఏమనంటే, ఈ పిల్లవాడు ఎలాగో వీళ్ళు పెరిగితే చంపేస్తారని చెప్పి ఒక జమ్ము పెట్టెలో పెట్టి తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో వదిలిపెట్టడం జరిగింది. అతని అక్క అతనికి కాపలాగా ఉంది. అక్కడ నుంచి దేవుడు ఫరో కుమార్తెను అక్కడికి తీసుకుని వచ్చి ఆ కురవాడిని చూపించాడు ఫరో యొక్క కుమార్తెకు దేవుడు. వెంటనే ఆ ఫరో కుమార్తె వీడు హెబ్రీలో పిలవడం తెలిసి కూడా ఆ మోషేని తీసుకుని వెళ్ళింది. పేరు కూడా ఆవిడే పెట్టింది. అప్పటి వరకు మోషేకి పేరు కూడా లేదు. నీటిలో నుండి తీయబడిన వాడు కనుక వీనికి మోషే అని పేరు పెడదామన్నాడు. మోషే అని పేరు హెబ్రీల పేరు కాదు, ఐగుప్తీయుల పేరు. చూడండి, పేరులో ఏమి లేదు, లేక ఈ రకరకాల పెంపకంలో ఏమి లేదు. దేవుని కృపలో ఉంది అంతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎలా పెంచానో తెలుసా నా కొడుకునని చెప్పి మనం గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ మన పెంపకంలో ఏమీ లేదు. దేవుని యొక్క ఆత్మ అభిషేకము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క కృప మన బిడ్డల మీద ఉంటే వాళ్ళు పెరిగి గొప్ప వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తల్లిదండ్రులుగా మనం గర్వించాల్సిన అవసరం లేదు. దేవునికి కృతజ్ఞతగా ఉండటమే మనం చేయవలసిన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మాటల్లోనికి వెళదాం. మోషే యొక్క జీవితం గురించి చెప్పిన తర్వాత అహరోనుని అభిషేకించమని మోషేకి దేవుడు ఎలా ఆజ్ఞ ఇచ్చాడు, ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు, మోషేకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి అని మనం చూద్దాం. మోషే యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఫరో దగ్గర మోషే పెరిగాడు, రాజమందిరంలో పెరిగాడు, సకల సుఖాలను అనుభవించాడు, సకల విద్యలను నేర్చుకున్నాడు, అన్నిటిలో ప్రవీణుడయ్యాడు. మోషే ఐగుప్తులోని సకల విద్యలందు ప్రావీణ్యుడాయను. అనగా యుద్ధం తెలుసు, గుర్రపు స్వారీ తెలుసు, జ్ఞానం తెలుసు, చదువు తెలుసు, అన్ని నేర్పించాడు దేవుడు. ఇంకో విషయం గమనించాడు, ఎక్కడి నుంచి అయితే చంపమని ఆజ్ఞ బయలుదేరిందో మోషేని దేవుడు అక్కడికే తీసుకుని వెళ్ళి పెంచాడు. చూడండి, గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆ వ్యక్తిని ఎలా కాపాడుతాడంటే, దావీదు అంటాడు, అందుకు నేను నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావని. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచావని దావీదు మాట్లాడుతున్నాడు. ఊరికినే మాట్లాడలేదు ఆ మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు ఊరికినే ఆ మాటలు రాయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఎవరైతే దేవుని చేత ఎన్నిక చేయబడిన నాయకులు గాని, యాజకులు గాని, సేవకులు గాని, అపోస్తలులు గాని, ప్రవక్తలు గాని, సువార్థికులు గాని ఎవరైతే ఉంటారో వాళ్ళ కొరకు దేవుడు ఎక్కడ భోజనం సిద్ధపరుస్తాడంటే, ఎవరైతే నిన్ను కించపరుస్తారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా పని చేయాలనుకుంటారో వారి ద్వారానే నీకు భోజనం పెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీవు విధేయత కలిగి ఉండాలి. మోషేలో నువ్వు విధేయుడవై ఉండాలి. దేవుని చేత అభిషేకించబడి ఏర్పరచబడి ఆయన కృపకు పాత్రుడై ఆయన చిత్తానుసారంగా విధేయత కలిగి జీవిస్తే
దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు మోషేలాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడికే వెళ్ళాడు మోషే. అక్కడ అన్ని నేర్చుకున్నాడు, అన్ని చూశాడు. తర్వాత బయటకు వచ్చి తన ప్రజలు పడుతున్నటువంటి బాధలను కూడా చూశాడు. ఇంకో విషయం చెప్తా వినండి. మోషే యొక్క తల్లి వచ్చి అతనికి సొంతంగా పాలు ఇచ్చింది. చూడండి, దేవుడు తల్లి ఒడి నుంచి దూరం చేయాలి ఆ పసివాడిని. చూడండి ఎంత గొప్ప ప్రణాళిక. ఆ పసివాడు దూరం అయిపోయాడని చెప్పి తల్లి బాధపడుతూ ఉంది. పసివాడు అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు అని ఎంతో వేదన పడుతూ ఉంటే ఆ తల్లిని మరలా ఫరో మందిరానికి తీసుకొచ్చి ఆ మోషేని పెంచగలిగినటువంటి కృపను మరలా తల్లికి అప్పగించాడు. ఆ తల్లి ఏమి చేసిందో తెలుసా? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప దేవుడు లేడు నాయన అని చెప్పడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము భేదవాళ్ళమే, మనము బానిసలమే, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. రాధా షేఖేరియాన్. మనం బానిసలుగా బ్రతుకుతున్నాం, కానీ మనకొక దేవుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పి మోషేకి చిన్నతనము నుంచి చెప్పడం ప్రారంభించింది. సాక్షుడిగా పెంచింది. అనగా ఆ దేశంలో వాళ్ళతోటి మోషే యొక్క మనస్సు కలవకుండా, వాళ్ళతో ఏకీభవించకుండా, నేను రాజకుమారుని నాకేంటి అని గర్వం రాకుండా దేవుని గురించి చెప్పడం ప్రారంభించింది. తల్లి ఒడిలోనే మోషే దేవుని గురించి నేర్చుకున్నాడు. అటువంటి తల్లులు ఎంతమంది ఈ రోజున? అటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లులు ఎంతమంది ఈ రోజున? దేవుని యొక్క కృప ఉండాలి. ఆ కృప నీ మీద ఉండాలని నీ తల్లి తండ్రి ప్రార్థించాలి. ఒక సేవకుడు తయారవడం అంటే మామూలు విషయం కాదు. మీరు సేవకులుగా పిలువబడ్డారంటే మామూలు విషయం కాదు. మీరు అనుకోవచ్చు, ఏదో దేవుడు నన్ను పిలిచాడులే, ఏదో విధంగా బ్రతికేద్దాం. ఏదో విధంగా బ్రతకడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. ఏదోలాగా బ్రతకడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదండి. మిమ్మల్ని ప్రతిష్ఠితమైన జనముగా, అనేకులకు ఆశీర్వాదకరమైన జనముగా, అనేకులను నడిపించే గొప్ప గొప్ప నాయకులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేసి పిలిచాడు. కానీ ఏదో మీరు బైబిల్ ట్రైనింగ్ అయ్యో, లేకపోతే ఏదో ఇంకొక దైవంలో మీరు సేవకులు కాలేదు. గమనించండి, ఇక్కడ మీరు చాలా విలువైనటువంటి వారు. విలువైన రక్తము చేత మీరు గాని నేను గాని విలువైన రక్తము చేత కొనబడినటువంటి వారము, ప్రత్యేకంగా ప్రతిష్ఠితమైనటువంటి దైవ జనాంగము మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేయండి. మోషే తల్లి కృంగిపోలేదు. మోషే తల్లి ఆ బానిసత్వంలోనే, ఆ పేదరికంలోనే తన కుమారుని పెంచి ఒక గొప్ప యోధుడిగా తయారు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున మోషే చూశాడు, ఐగుప్తులో ఒకరిని చంపేశాడు. అంటే మోషే ఇక్కడ మానవ సంబంధమైన ఆలోచన చేశాడు. ఆ మానవ సంబంధమైన ఆలోచన ఏమిటంటే, నా జనులను నేనే రక్షిస్తానని అనుకున్నాడు. కానీ దైవ సంబంధమైన జ్ఞానాన్ని అక్కడ మోషే పొందుకోలేకపోయాడు. కానీ తర్వాత రియలైజ్ అయ్యాడు, ఈ ధనము, ఈ రాజరికము, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇవన్నీ నాకు వద్దు అనుకున్నాడు. వెంటనే వెళ్ళిపోయాడు. ఫరో కూడా పంపించేశాడు. అతను కూడా మనసు విరిగిపోయింది. ఆ రాజరికాన్ని బట్టి, దాన్ని బట్టి మోషే సంతృప్తి చెందలేదు. తనకున్నటువంటి స్థితిని బట్టి ఫరో కుమారుడు అనిపించుట కంటే దేవుని యొక్క జనాంగంతో బాధపడుతూ మేలను తలంచాడు. గమనించండి, మన ధనము, మనకున్నటువంటి టాలెంట్స్, మనకున్నటువంటి వీటన్నిటి మీద మనం ఆధారపడితే, అందుకని అపోస్తులైన పౌలు అంటాడు, లోకంలో ఏ వ్యక్తి గర్వించకుండా జ్ఞానులైన వారిని దేవుడు పిలవలేదంటాడు. జ్ఞానులైనా దేవుడు వాడుకుంటాడు. అయితే వాళ్ళ జ్ఞానం పక్కన పెట్టి, వాళ్ళ చదువును పక్కన పెట్టి, వాళ్ళ యొక్క స్థితులు పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నా జ్ఞానము, నా చదువు, నా తెలివితేటలు ఇవన్నీ వ్యర్థము, నేను నీ వాడను, నీ జ్ఞానముతో నన్ను నింపు. ఎందుకంటే మనం చేసేది మన సొంత పని కాదు, లేదా వేరొక ఫ్యాక్టరీలోనో లేదా వేరొక యజమాని దగ్గర చేసే పని కాదు. పరమ యజమాని దగ్గర మనం పనికి వచ్చాము. ఆ పని చేయడానికి కావలసిన జ్ఞానము, ఆయన రాజ్యాన్ని ఎలా కట్టాలో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆయన చేతిలో మనం ఒక పనివారిగా ఉన్నాం, సేవకుడిగా ఉన్నాం. సేవకుడు ఏం చేయాలంటే యజమాని దగ్గరకు వచ్చి, యజమానుడా నీ పనిని నేను ఎలా చేయాలి, నాకు జ్ఞానము ప్రసాదించు, లేదా నాకు డైరెక్షన్స్ ఇవ్వు అని చెప్పి
పరమ యజమానుణ్ణి సేవకులమైన మనము అడగాలి. అంతేగాని ఒక దర్శనం లేకుండా, లేక ఒక ఆలోచన లేకుండా, దైవ సంబంధమైనటువంటి ప్రేరేపణ లేకుండా, గాలికి కొట్టుకుని పోయేటట్టుగా ఎవరు ఎటు పిలుస్తూ అటు వెళ్ళిపోయి మన ఇష్టారంగా చేసేది సేవ కాదు. అది మన సొంత మార్గాలను వెతుక్కోవడం. ఇది భక్తికి మార్గం కాదు. ఈ బ్రతుకు కాలము మట్టుకే మనము దేవుణ్ణి సేవించేవారమైతే, అనగా ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావు లాంటి భ్రష్టమైన మనసు మనలో ఉంటే, కేవలము భోజనం కోసమో లేక దేనికోసమో మనం ఆరాటపడుతుంటే అది సేవ కానే కాదు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆశీర్వాదమునకు మీరు వారసులకు పిలువబడ్డారు. యాజకులైన గొప్ప సమూహంగా మీరు పిలువబడ్డారు. రాజులైన యాజక సమూహంగా మీరు చేయబడ్డారు. ఆ విషయాలు తర్వాత చెప్తాను. మోషే అక్కడ ఉన్న ఐగుప్తు ధనము, ఐగుప్తు సుఖము, వీటన్నిటినీ వదిలిపెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అరణ్యములో త్రోవలను సరళం చేశాడు దేవుడు మోషేకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అరణ్యంలోకి వెళ్ళగానే ఏం పని చేయాలో నేర్పించాడు. గొర్రెలను గాయమన్నాడు దేవుడు, గొర్రె మందలను మేపమన్నాడు. చూడండి, ఐగుప్తులో హంసతూలిక తల్పాల మీద పడుకున్నటువంటి మోషే అరణ్యంలోకి వెళ్ళి ముళ్ళ చెట్లలోను, కొండల్లోను, అడవిలోను గొర్రెల్ని కాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ గొర్రెల్ని కాయడం మామూలు విషయం కాదు. అది గొర్రెల కాపరులకు తెలుసు. ఆ గొర్రెలు ఎంత ఏడిపిస్తాయో, ఎన్ని రకాలుగా ఆ గొర్రెల కాపరి బాధపడతాడు గొర్రెల్ని కాయడానికి. ఒకటి పొడిచే గొర్రె ఉంటుంది, ఒకటి లోబడే గొర్రె ఉంటుంది, ఒకటి పారిపోయే గొర్రె ఉంటుంది, ఒకటి అసలు ఎటు కనపడకుండా ముళ్ళ పొదల్లో దాక్కునే గొర్రెలు ఉంటాయి, ఎటు పడితే అటు వెళ్ళిపోయే గొర్రెలు ఉంటాయి. వీటిలన్నిటినీ కలిపి ఒక చోట మేపగలిగినటువంటి జ్ఞానమును మోషేకి దేవుడు అనుగ్రహించాడు. ఒక గొప్ప ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకి. 40 సంవత్సరాలు అరణ్యంలో. గమనించాలి, 40 సంవత్సరాల ట్రైనింగ్. చూడండి, ఒక వ్యక్తిని చంపినందుకు 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. వాడు ఎవడైనా సరే ప్రాణమే. ప్రాణం తీసిన వాడు ఆ ప్రాణానికి వేళ చెల్లించక తప్పదు. నేనైనా, నువ్వైనా, ఎవరైనా. హల్లెలూయా. ప్రభువు మనల్ని అందరినీ ఆదరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరు, 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మోషేకి దేవుడు దర్శనంలో కనపడ్డాడు. అనగా ఆ దర్శనం ఏమిటండి? మండుచున్న పొదలో దేవదూత కనపడ్డాడు. దేవదూత మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు మంచినీళ్ళు పెట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవదూత కనపడ్డాడు, మాట్లాడాడు. పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. అంటే పొద మండుతుంటే, ఒక ఉదాహరణకి మనం చెట్ల మధ్యలో మంటలు పెట్టామనుకోండి, ఏమవుతాయి? చెట్లన్నీ కాలి బూడిదైపోతాయి. కానీ ఆ పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. దాని అర్థం ఏమిటంటే దేవుని ప్రజలకు కష్టాలు వస్తాయి కానీ వాళ్ళు నశించిపోరు. దేవుని ప్రజలకు కష్టాలు వస్తాయి కానీ, అనగా ఇశ్రాయేలు ప్రజలు శ్రమంలో, బాధల్లో, అన్నింటిలో ఉంటారు కానీ వాళ్ళు నశించిపోరు అనడానికి సాదృశ్యంగా ఆ మండుచున్న పొదలో దేవుడు తన దూతను పంపించి మోషేతో మాట్లాడించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నిర్గమాకాండం అంటాడు, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు పడుతున్నటువంటి బాధలను నేను నిదానించి చూచినాను. రమ్ము, వారిని విడిపించుటకు నేను దిగి వచ్చినాను. నిన్ను వారికి నాయకుడిగా నియమించునని చెప్పి ప్రభువు మాట్లాడతాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. అయితే మోషే మామూలుగా నాయకుడు కాలేదండి. శ్రమలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, కష్టాలు తెలుసుకున్నాడు. ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని మోషే ప్రవర్తించాడు. దేవుని చేతిలో ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఆ కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావా? ఒకసారి గమనించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలు వస్తుంటే కట్ చేసే కాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ప్రియా సహోదరి సహోదరుల, మోషేని దేవుడు నాయకుడిగా ఎన్నుకుంటే మరి నీ సంగతి ఏమిటి? మోషేకున్నటువంటి అనుభవాలు నీకున్నాయా? మోషేకున్నటువంటి ఆ యొక్క భారము నీకుందా? మోషేకున్నటువంటి ఆ యొక్క స్థితిగతులను నువ్వు ఎరిగి ఉన్నావా? బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా నువ్వు చదివి దాన్ని అనుభవించి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రేరేపించబడి నువ్వు సేవకు వచ్చావా లేదా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మోషేతో దేవుడు మాట్లాడి ఏమంటున్నాడంటే, హల్లెలూయా, నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చిన్నాను రమ్మంటే, అప్పుడు మోషే అంటాడు, మోషేకి మళ్ళీ భయం పట్టుకుంది. ప్రభువా, నేను ఏం వాడను, నా వల్ల ఏం జరుగుతుంది? నేను నోటి మాంద్యము గలవాడు, అనగా నత్తి గలవాడు, నత్తి ఉంది నాకు, నేను పనికి మాలినటువంటి వాడునని మోషే ఇక్కడ భయపడి వంకలు చెప్తా ఉంటే, నరునికి నోరు ఇచ్చిన వాడెవడు? నరునికి అధికారం ఇచ్చిన వాడెవడు? నేనే కదా. నీ నోటికి ఆరోను నేను తోడుగా ఇస్తానని చెప్పి మాట్లాడాడు. ఒకవేళ నువ్వు సేవలో పరిగెడుతూ ఉంటే కొన్ని టాలెంట్స్ నీకు ఉండకపోవచ్చు, కానీ ఒక సహోదరునో సహోదరినో దేవుడు నీకు ఇస్తాడు. అది నువ్వు గమనించాలి. నిన్నటి దినాన మనం ఒక వాక్య భాగం చూసాం. కొర్నేలి అనే భక్తిపరుడు తన ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు భక్తిపరులైనటువంటి పని వాళ్ళని వెతికాడంట. మన దగ్గర సేవకుల దగ్గర ఎవరు ఉండాలో తెలుసా? దేవుని సేవలో సేవకుడు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సేవకుని దగ్గర నమ్మకంగా ఉండే వాళ్ళు కావాలి. ఆ నమ్మకంగా ఉండే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. సేవలో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సంఘంలో అందరూ మాట వినేవారే ఉండరు. సంఘంలో అందరూ నీకు అనుకూలంగా ఉండేవాళ్ళే ఉండరు. నిన్ను విమర్శించేవాళ్ళు, నీ సేవను పాడు చేయాలనుకునే వాళ్ళు, నిన్ను పతనం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు నవ్వుతూనే నిన్ను పతనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయడానికి కాదు, వాళ్ళల్లో సాతానుగాడు దూరి నీ సేవను పాడు చేయాలని ప్రయత్నిస్తారు. ప్రియా సహోదరి సహోదరుల, ఆలోచన చేయి. దైవ జనాంగం, సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషేకి విరోధంగా సొంత అన్న అక్కలు ఇచ్చారు చూడండి, కానీ వాళ్ళ కొరకు మళ్ళీ మోషేనే వేడుకున్నాడు. ఇంకా డీప్గా వెళితే సమయం చాలు. మళ్ళీ వాళ్ళ కొరకు దేవుడు దైవజనుడే వేడుకున్నాడు దేవుణ్ణి. వెంటనే వాళ్ళు తగ్గించిన తర్వాత వాళ్ళు లోబడి ఉన్నారు. మీ శక్తి కూడా, దైవజను యొక్క శక్తి కూడా సంఘానికి తెలియాలి అంటే నువ్వు దేవుని చేత పరిపూర్ణంగా అభిషేకించబడి ఆయన సన్నిధిలో గడిపి ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని సమర్పించుకొని ఉండాలి. అటు ఇటు కాదు, ఏశావులాగా అటు ఇటు కాదు, యాకోబులాగా మోసం కాదు. యాకోబు మోసగాడైనప్పటికీ ఏం చేశాడంటే దేవుడు ఇంకో విషయం చెప్తారు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆ ఇశ్రాయేలు దేశానికి ఆశీర్వాదకరంగా మారుస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఇశ్రాయేలు అనే దేశం పేరు ఒక వ్యక్తి పేరు. ఈ రోజు ఆ చూడండి, మనుషుల్నే దేవుడు హెచ్చిస్తున్నాడు. ఎక్కడ చూసినా దేవుడు మనిషినే హెచ్చించి మనిషి పేరే దేశానికి పెట్టాడంటే అది ఎంత గొప్ప మనస్సు కలిగినటువంటి దేవుడిని మనం సేవిస్తూ ఉన్నాం. ఎంత కృప కలిగినటువంటి దేవుడిని మనం సేవిస్తున్నాము. ఏనాడైనా మీరు ఎంత లోతుగా ఆలోచన చేశారా? చేసినట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయనట్లయితే ఆలోచన చేయి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత కృప కలిగినటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, దైవ జనాంగమా, సేవకులారా, అపోస్తలులారా, కాపరులారా, సువార్తికులారా, బిషప్పులారా, మీ పిలుపు ఎంత విలువైంది. మీరు ఎంత విలువైనటువంటి వారు, మీరు ఎంత అభిషేకించబడినటువంటి వారు, ఎంతగా దేవుని చేత మీరు ప్రేమించబడుతున్నటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పూట భోజనం లేకపోతే చచ్చిపోమా. మనిషి 42 రోజులు భోజనం లేకుండా ఉండగలదు. వైద్య శాస్త్ర ప్రకారం 8 రోజులు నీళ్లు తాగకుండా ఉండగలడు. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఆ విధంగా కూర్చున్న వాళ్ళు ఉంటే వాళ్ళను బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను.
వాళ్ళని బట్టి నేను దేవునికి స్తోత్రము చెల్లిస్తున్నాను. 42 రోజులు ఉపవాసం చేసి లేక 40 రోజులు ఉపవాసం చేసిన వారు, దేవుని సన్నిధిలో గడిపినటువంటి వారు, అనగా అసలు ప్రపంచం ఎరగకుండా ఒక గదిలో కూర్చుని యేసు ప్రభువు అన్నట్లుగా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి పరమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నువ్వు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని ప్రార్థన చేసుకోమన్నాడు. ఆ విధంగా చేసిన వారు ఉంటే వారిని బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తున్నాను. చేయని వారుంటే అలా చేయడానికి ప్రయత్నం చేయమని దైవ సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను, హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీ సేవ వర్ధిల్లడానికి, మీ కుటుంబాలు వర్ధిల్లడానికి, దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును చక్కగా ఫుల్ఫిల్ చేయడానికి, అనగా సంపూర్ణమైనటువంటి సేవ, దేవుడు మీ పట్ల ఏ ఉద్దేశాలైతే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చబడటానికి మీరు కూడా మీ వంతుగా దేవుని సన్నిధిలో కూర్చోరు. అన్ని దేవుడే కాదు, దేవునికి విధేయుడైన మనుషుల కోసం, దేవునికి విధేయుడిగా నిన్ను జీవించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు మామూలు వాడు కాదు, మనము మామూలు వాళ్ళం కాదు. అపోస్తుల కార్యములు అంటారు, భూలోకాన్ని తల్లకిందులు చేసే వాళ్ళు ఇక్కడ కూడా వచ్చినారు. హల్లెలూయా. The world shakers or came over here. The world was shaking today because the power of the Holy Spirit. The man of God anointed by power of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దైవజనురాలు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దురాత్మలు వణుకుతాయి, దరిద్రం వణుకుతుంది, పేదరికం వణుకుతుంది. ఆ గృహములో శాంతి, సమాధానము, నెమ్మది, ఐశ్వర్యము కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి అభిషేకమును కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. We are anointed people. మనము అభిషేకించబడిన వారము. మనము దేవుని చేత అభిషేకించబడి, పిలువబడి, ఏర్పరచబడినటువంటి వారము. You know your value. నీ యొక్క విలువ నీకు తెలియాలి. ప్రియా దైవజనులారా, మీ యొక్క విలువ మీకు తెలియాలి. మోషే విలువ మోషేకు తెలియలేదు. దేవుడు మాట్లాడేవాడు అనుకుంటున్నాడు, ఈ గొర్రెలు కాచుకుంటా, నేను ఈ గొర్రెలతోనే ఉంటాను, ఈ గొర్రెలే నా ప్రపంచం అనుకున్నాడు. కానీ మండుచున్న పొదలో మోషేకి సమయం వచ్చినప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి వెంటనే మోషేని, రా, నేను తీసుకుని వెళ్తాను ఐగుప్తులో ఉన్న నా ప్రజలందరినీ విడిపించడానికి నిన్ను ఒక నాయకుడిగా నేను అనుకున్నాను, రా అన్నాడు మోషేని. అయ్యా, నేను అంతటి వాడిని అన్నారు. ఈ రోజున చాలా మంది సేవకులు అదే రీతిలో ఉన్నారు. గమనించండి ప్రియ దైవజనులారా, అనేక మందిని అనేక రీతులుగా దేవుడు ఎన్నుకుంటాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిషేకం. అందరినీ అభిషేకించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇస్తాడు. అందరినీ ఒకే రకంగా ఒకే సేవ చేయడానికి దేవుడు పిలవడు. కొందరిని అపోస్తలులు గాను, కొందరిని కాపర్లు గాను, కొందరిని స్వార్థికులు గాను, కొందరిని అధికారులు గాను, కొందరిని బలమైన నాయకులు గాను, కొందరిని గవర్నమెంట్ ని డీల్ చేయగలిగినటువంటి గొప్ప అధికారులుగాను దేవుడు నియమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి ఎగ్జాంపుల్ యోసేపు, దానియేలు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు నేను, చాలా సమయం అయిపోతుంది. యోసేపుని ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. సొంత తండ్రి తిరస్కరించాడు. ఎరా, నేను నీకు నమస్కారం చేయాలా అన్నాడు తండ్రి. కానీ దేవుడు ఇచ్చిన దర్శనం చిన్నతనంలోనే. యోసేపు నాయకత్వం ఎప్పుడు అప్పగించబడింది తెలుసా? చిన్నతనంలోనే అప్పగించబడింది. ప్రియా సహోదరి సహోదరులారా, చాలా చిన్న వయసులో సొలొమోనుకి రాజ్యాధికారం ఎప్పుడు అప్పగించబడింది? 12 సంవత్సరాల వయసులో అప్పగించబడింది. ఇంకా చాలా చాలా సబ్జెక్టులు, దయచేసి జాగ్రత్తగా వినండి. మోషేని దేవుడు ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. నిన్ను ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఒకవేళ నాయకుడిగా ఎన్నుకుంటే వాళ్ళని సిద్ధపరచగలిగినటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా సహోదరి సహోదరుల, ఆలోచన చేయి. ఆయన ఇచ్చిన అభిషేకం ఎటువంటిదో ఒకసారి మీరు గమనించండి.
మోషేకి ఇచ్చిన అభిషేకము, మోషేని అభిషేకించినటువంటి తీరు, మోషేని ఎన్నుకున్నటువంటి తీరు, ఎక్కడి నుంచి చంపమని ఆజ్ఞ బయలుదేరితే ఆ ఇంటికి, ఆ రాజప్రసాదానికి తీసుకుని వెళ్ళి దేవుడు అక్కడే పెంచాడు. బానిసగా పెంచాడు, రాజకుమారుడిగా పెంచాడు. ఆ రాజప్రసాదంలో నుంచి చంపమని ఆజ్ఞ బయలుదేరితే అసలు అక్కడికే తీసుకుని వెళ్ళి పెంచడం ఏంటంటే విచిత్రం. ఆ ఫరో యొక్క రాజకుమార్తెకు తెలుసు వాడు హెబ్రీయుడని, తన తండ్రి ఆజ్ఞ ఇచ్చాడని. ఏం ఆజ్ఞ? హెబ్రీయులో మగ పిల్లవాడు అనేవాడు బ్రతకకూడదని ఆజ్ఞ ఇచ్చాడని తెలుసు. కానీ ఆ ఫరో యొక్క కుమార్తె యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. నువ్వు వెళ్ళి ఆ కుమారుడిని తీసుకొచ్చి పెంచు అన్నాడు. వెంటనే ఆమె లోబడింది. ఎవరైనా సరే దేవునికి విధేయుడు కావాల్సిందే. దేవుని యొక్క మాటకు, ఆయన యొక్క వాక్యానికి విధేయులు కావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రష్యా కమ్యూనిస్ట్ దేశం, అక్కడ నాయకులందరూ కూడా కమ్యూనిస్టులు. కానీ ఈ రోజున ఆ నాయకుడే వెళ్ళి బాప్తిసం తీసుకుని యేసుక్రీస్తుని సేవిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే ఆ అధికారం నీకు ఇవ్వబడినది. నీకున్న ధన్యత నీకు తెలుసా? నీ పిలుపు యొక్క విలువ నీకు తెలుసా? ప్రియ దైవ సేవకుడా, దైవ సేవకురాలా, మీ పిలుపును మీరు గమనించుకోండి. మీ పిలుపుని మీరు నిర్ధారించుకోండి. దేవుడు ఏ రీతిన మిమ్మల్ని పిలిచాడో ఒక్కసారి ఆగి మీరు చేస్తున్న పరిచర్య అక్కడ ఆపేయండి. పరిచర్యలో ఒకవేళ అభివృద్ధి లేకపోతే ఆపేయండి. అక్కడ ఆపేసి మోకరించండి. ప్రభువా, ఎందుకు అభివృద్ధి కావడం లేదు? ఎన్ని సంవత్సరాలైనా 20 మంది సంఘం, ఎన్ని సంవత్సరాలైనా అద్భుతాలు లేవు, ఆశ్చర్య కార్యాలు లేవు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు. ఎందుకంటే ప్రభువు చూపించినటువంటి పరిచర్య ఒకవేళ నువ్వు చేయకపోతే దేవుడు కార్యాలు చేయడం మానేస్తాడు. దేవుని యొక్క సన్నిధి నీతో కూడా ఉండదు. అందుకనే మోషే అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినాను నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే కానీ నేను వెళ్ళను అన్నాడు. ఇంకా దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషేతోటి ఏమన్నాడు తెలుసా? నీవు ఫరోకి దేవుడిగా ఉంటావన్నాడు. చూడండి, దేవుడు ఎంతగా మనుషుని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగా ఆయన సేవకుల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను ఎన్నుకున్న వాళ్ళని ప్రేమిస్తున్నారు. అర్థమవుతుందా? చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం కొన్నిసార్లు దేవుడిని వదిలిపెట్టి, కొన్నిసార్లు దేవునికి మానసిక బాధను కలగజేసి, మన కుటుంబాల్లో పడుతున్న బాధలను బట్టి మనం దేవుని యొక్క సేవను విడిచిపెట్టి ఆయన మనసుకు బాధ కలగజేసేటువంటి వాళ్ళగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? నిజంగా మనము దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ ఉన్నాము? ఆయన పరిచర్యలో పరిగెడుతూ ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఆయన మనస్సు నెరిగి మనం సేవ చేస్తున్నామా? ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుల, గమనించండి. పరిగెట్టకండి, ఆపేయండి. ఒకవేళ సేవలోను బాధలు కష్టాలు ఎదుర్కొంటూ ఉంటే అక్కడ నీ సేవ ఆపేసే అక్కడ సేవ. దేవుడు నిన్ను ఎన్నుకున్న రీతిని ఒక్కసారి గమనించుకో. దేవుడు నిన్ను పిలిచినటువంటి ఆ పిలుపును, ఆ దినాన్ని జ్ఞాపకం పెట్టుకో. దేవుడు నీకు ఏ దర్శనాన్ని ఇచ్చాడో జ్ఞాపకం పెట్టుకోండి దయచేసి. మోషే ఎప్పుడు కూడా దేవుడు తను పిలిచినటువంటి పిలుపును మర్చిపోలేదు. దేవుడు తన ఎన్నుకున్న రీతిని మర్చిపోలేదు. అలాగే ఎప్పుడు అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. మోషే తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి తెలివితేటలను బట్టి, తను నేర్చుకున్న విద్యలను బట్టి గర్వించలేదు అక్కడ మోషే. ప్రియా సహోదరి సహోదరులారా, మనకున్న చదువు, మనకున్న బైబిల్ కాలేజ్ డిగ్రీలో మనల్ని గొప్ప వాళ్ళని చేయలేదు. అది కేవలం దేవుని యొక్క వాక్యాన్ని ఎరగడానికి, కానీ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి అవి ఉపయోగపడవు. దేవుని యొక్క వాక్యాన్ని ఎరగడం అంటే ఏమిటో తెలుసు? ఆయన హృదయమును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవరు? దేవుని యొక్క హృదయం నీకు తెలుసా? దేవుని యొక్క ప్రేమను నిజంగానే మీరు అనుభవించారా? నేను అనుభవించాను. 20 సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాను. నువ్వు సేవకు వచ్చినప్పుడు
ఒకవేళ నీకు చుట్టాలు బంధువులు ఉన్నారేమో, నాకు ఎవరు లేరు, రోడ్ల మీద పడుకున్నాను, నెట్టివేయబడ్డాను గృహంలో నుంచి, పరిస్థితులు ఏం బాగలేవు, భోజనాలు లేవు, భయంకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ నా ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాను, ఎందుకంటే ప్రభువు నన్ను ఆ విధంగా రక్షించాడు. 20 నిమిషాల్లో చనిపోతామని డాక్టర్లు చెప్తే దాదాపు 4.5 గంటలు క్రైస్తవ సహోదరులు నా కొరకు చేసిన ప్రార్థన వల్ల నేను బ్రతికాను. దొంగల చేత పొడవబడి పేగులన్నీ బయటకు వచ్చి 2 పేగులు కట్ అయిపోయి 20 నిమిషాల్లో చనిపోతున్నాడు. నన్ను ప్రభు 4.5 గంటలు బ్రతికించాడు, నన్ను దర్శించాడు. నేను ప్రభుని, యేసు ప్రభు అంటే మా వాళ్ళ దేవుడు కాదన్నటువంటి వ్యక్తిని నేను. మా తండ్రి మా యేసుక్రీస్తును నా చిన్నతనంలో రక్షకునిగా అంగీకరిస్తే నేను నా బంధువులను కలిసి, మేము మొత్తం అందరం కలిసి మా తండ్రిని నెట్టేసి ఉమ్మి వేసినటువంటి వారము. మా తండ్రి ఎప్పుడు కనబడినా నేను ఉమ్మి వేసేవాడిని మా తండ్రి మీద. నువ్వు వాళ్ళ దేవుడు నమ్ముకున్నావు, నువ్వు మా జాతికి సంబంధించిన వాడు కాదు, నువ్వు నా తండ్రివే కాదన్నటువంటి వ్యక్తిని నేను. అటువంటి వ్యక్తిని నన్ను దేవుడు ఈరోజు రక్షించి ఈ రోజున ఆయన సేవలో వాడుకుంటాడు. నా తండ్రి ఎప్పుడు కూడా ఒక్క మాట అన్నది, ఎందుకంటే ఆయన దైవజనుడు కనుక. నా తండ్రి దైవజనుడు కాబట్టి ఆయన పేరు లేదు. సైలెంట్గా విలేజెస్లో సేవ చేసుకున్నటువంటి వాడు, ఉద్యోగం చేసుకుంటూ పగలంతా ఉద్యోగం చేసుకుని రాత్రిపూట సేవ చేసేటువంటి వాడు. చిన్న చిన్న లాంతర్లు పట్టుకుని వెళ్ళి ఎవరు తిట్టినా, ఆ రోజుల్లో యేసు ప్రభు అంటే నా చిన్నతనంలో భయంకరమైనటువంటి స్థితి ఉండేది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే. కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సేవ చేసేవాడు. తనకున్నటువంటి పొలాన్ని, తనకున్నటువంటి ధనాన్ని అంతటిని కూడా దేవుని కోసం హెచ్చించినటువంటి వాడు. ఆయనకు భయంకరమైన రోగం వస్తే ఆ రోగం నుంచి దేవుడు ఆయనని కాపాడాడు. ఒక సహోదరి సంఘంలో పాట పాడుతుంటే ఆ సంఘంలో వచ్చే పాట ఏమిటో తెలుసా? నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా అని పాట పాడుతుంటే ఒక టీచర్ గారు ఆ పాట విని మా నాన్నగారు వెళ్ళి ఆ సంఘానికి వెళ్ళి ప్రభువు నమ్ముకున్న రోజున మా బంధువులు అనగా మా కుటుంబం, మా అమ్మ తరపున వాళ్ళందరూ కూడా ఆయన్ని నెట్టివేశారు. మా నాన్నగారి తరపు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఆయన్ని నెట్టివేశారు. కానీ ఆయన బాధపడలేదు. పొలాలు కొట్టేశారు, పొలాలు తీసేసుకున్నారు. నువ్వు వాళ్ళలో కలిసిపోయావు కాబట్టి నీకు పొలంలో ఆస్తులు కూడా వాటా లేదన్నారు. అయినా కూడా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. చూడండి, దేవుని ప్రేమ అంతగా ఆయనను మార్చింది. మా నాన్నగారికి మహాకోపం, ఎవరిని పెడితే వాళ్ళని చేసేవాడు. కానీ ప్రభువుని నమ్మిన తర్వాత ఆ కోపమంతా కూడా తీసేశాడు దేవుడు. ఆయన్ని ఒక మంచి సహోదరుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత నేను, మా బంధువులందరూ కూడా ఆయన్ని దూషించాము, హింసించాము, రకరకాలుగా ఆయన్ని ఏం చేసినా సరే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా భరించాడు. ఆయన చనిపోయే వరకు కూడా మౌనంగానే భరించాడు. అది సేవకుడి లక్షణం. మోషేని సొంత అక్క ఆయన వాళ్ళు ఎగతాళి చేస్తే మోషే వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అది దైవజనుడి లక్షణం. దైవజనుడు అంటే కేవలము గౌరవించబడేవాడే కాదు. యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నా నిమిత్తము జనులు మిమ్ములను హింసించి, దూషించి న్యాయస్థానాల వరకు లాగుతారన్నారు. లాగుతారు. దైవజనుడు అంటే ఆషామాషి కాదండి. దైవజనుడు అంటే యేసు ప్రభు వారు ఎన్ని బాధలు పడ్డాడో అన్ని బాధలు పడడానికి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. అన్నిటికి వదకు తేబడిన గొర్రెలాగా తల వంచుకుని సమాజంలో నువ్వు బ్రతకాలి. అనగా దేవుని కొరకు, నీ కొరకు, నా కొరకు కాదు, దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని యొక్క రాజ్యమును కట్టడానికి మనం దూషించబడాలి, హింసించబడాలి, అనేక రకాలైనటువంటి బాధలు పడాలి. ఆ బాధలు పడడానికి సిద్ధపడితేనే నువ్వు దైవజనుడిగా ఉండడానికి అర్హుడివి.
దైవజనురాలిగా ఉండడానికి అర్హుడివి. అందరూ నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు. నువ్వు సేవ చేస్తుంటే సేవ చెడగొట్టడానికి నీ మీద రకరకాల కుట్రలు చేసేవాళ్ళు ఇంటిలో నుంచే బయలుదేరవచ్చు. భార్య దగ్గర నుంచే శోధన ప్రారంభం కావచ్చు, లేక భర్త దగ్గర నుంచే శోధన ప్రారంభం కావచ్చు, లేదా బిడ్డల ద్వారా శోధన ప్రారంభం కావచ్చు. ఏమంటారుగా, చేసేవలే సేవ, ముందు కుటుంబాన్ని పోషించు. చేసేవలే సేవ, కుటుంబాన్ని పోషించు. వాక్యం మారే చెప్తున్నాం, అన్ని బాగానే ఉన్నాయి, కుటుంబంలో ఏమీ లేదనొచ్చు, కానీ అధైర్యపడద్దు. దైవజనుడు, దైవజనుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ నేను అనుభవించాను. దేవుడు నన్ను అనుభవించినప్పుడు దేవుడిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుని సన్నిధిలో కూర్చుని మోకరించి, ప్రభువా, నేను ఎంతటి వాడిని, నీవే ఈ లోకానికి వచ్చి శ్రమలు పడ్డావు, నీవే భయంకరమైనటువంటి హింసలు అనుభవించావు, దోషం అనుభవించావు, నీ మీద ఉమ్మి వేసినా కూడా నీవు వారిని క్షమించావు. నన్ను పోషించు, నన్ను క్షమించు, నాలో ఉన్నటువంటి అవిధేయతను మొత్తం తీసివేయి, మీ పరిశుద్ధాత్మను నాకు దయచేయమని ప్రభువుని గోచాడాను. ప్రభువు లేవనెత్తాడు. దాదాపుగా 17 దేశాలు తిరిగాను దేవుని యొక్క సేవ కొరకు. మా వాళ్ళందరికీ ఆశ్చర్యం, నా స్నేహితులకు ఆశ్చర్యం. నేను రక్షకుడిగా అంగీకరించినప్పుడు తోసివేసిన వాళ్ళు ఈ రోజున రమ్మని పెద్ద పెద్ద కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు నన్ను. బికాస్ ఎందుకో తెలుసా, దేవుని యొక్క కృప. మన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు ఈ క్షణంలో ఒకలాగా ఉండొచ్చు, వేరే క్షణంలో వేరేలాగా ఉండొచ్చు, కానీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకమైన వాడు. ప్రియ సహోదరి సహోదరుల, గమనించాలి, మోషేని పిలిచినటువంటి దేవుడు కడ వరకు నమ్మకంగానే ఉన్నాడు. కడ వరకు. ఒకవేళ వాళ్ళు అవిధేయులైన, ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులైనా కూడా వాళ్ళని సరి చేయమని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ ప్రజలను వదిలిపెట్టలేదు. ఆయన ప్రేమ ఎప్పుడు మారదండి. ఆయన దర్శనం ఎప్పుడూ మారదు. మన దర్శనాలు మారుతూ ఉంటాయి, మన పరిస్థితులు మారుతూ ఉంటాయి, మన ఆలోచన విధాలు మారుతూ ఉంటాయి. కొంచెం గొప్పగా, కొంచెం సేవ అభివృద్ధి చెంది కొంచెం పైకి రాగానే చిన్న సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడే సేవకుల్ని చూశాను. వాళ్ళ స్థితి ఏమిటో నాకు తెలుసు. చిన్న చిన్న సేవకుల్ని వాడా వీడా అని ఎగతాళిగా మాట్లాడేటువంటి సేవకులను చూశాను. కోట్లాది రూపాయలు ఫండ్స్ తెచ్చుకుని లగ్జరియస్ జీవితాన్ని అనుభవిస్తూ చిన్న చిన్న సంఘాలు ఉన్నటువంటి సేవకులను వాడుకుని వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేసుకుని వాళ్ళని కించపరిచే వాళ్ళు నాకు తెలుసు, కానీ వాళ్ళ మీద ఉగ్రత కృమ్మరించబడుతుంది. నేను తీర్పు తీర్చట్లేదు, కానీ తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడున్నాము, సేవ ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నామో, సేవ అభివృద్ధి చెంది పైకి వెళుతున్నప్పుడు ఇంకా ఇంకా మనల్ని మనం తగ్గించుకోవాలి, ఇంకా దీనులవ్వాలి. మనం యేసు ప్రభు వారు ఎంత తగ్గించుకున్నారు చూడండి. సిలువ మరణము మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు. సేవకుని జీవితం యేసు ప్రభు వారికి మాదిరికరంగా ఉన్నారు. యేసు ప్రభు వారు ఏ విధంగా ఈ లోకంలో తను దూషించిన వారిని, హింసించిన వారిని ఆయన క్షమించాడు. అట్ ద సేమ్ టైం మతాధిపతులను, అనగా మతాన్ని స్థాపించడానికి యూదులలో ఉన్నటువంటి వాళ్లను కొరడా పట్టుకుని తోసివేశాడు. వ్యాపారం చేసేవాడు, దేవుని పేరుతో వ్యాపారం చేస్తున్నారు కొంతమంది ఈ రోజున. వాళ్లకు దేవుడే తీర్పు తీర్చును గాక. వాళ్ళ గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్ కాదు, అలా చెప్తున్నాను, దయచేసి గమనించాను. వివరిస్తూ ఉన్నాను దేవుడు ఏ విధంగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఏ విధంగా తోడై ఉంటాడు, ఏ విధంగా అభిషేకిస్తాడని. మోషేతోటి మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా, దైవజనుడిగా మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే ఎప్పటికీ దేవునికి విధేయుడిగానే ఉన్నాడు. ప్రజలు భయపడ్డారు మోషేని చూసి. మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మోషే 40 దినాలు ఆ కొండ ఎక్కి దేవుని సన్నిధిలో గడిపి దిగి వచ్చిన తర్వాత మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మోషే ముఖము కాంతివంతంగా మార్చబడింది. దేవుని యొక్క వెలుగు, ప్రసన్నత
మోషే ముఖము మీద ఉన్నప్పుడు ఆ వెలుగుని ప్రజలు చూడలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ కన్నులు పాప సంబంధమైన లోకాన్ని చూస్తున్నాయి కానీ దైవ సంబంధమైనటువంటి లోకాన్ని చూడలేకపోయాయి. దైవజనుడి ముఖాన్ని చూడలేకపోయాయి. నువ్వు దేవుడి సన్నిధిలో ఆ విధంగా నువ్వు గడిపి నువ్వు బయటికి వస్తే ప్రజలు నిన్ను చూసి భయపడతారు. భయపడతా ఉంటే అమ్మో భయం, అది అటువంటి భయం కాదు, దైవ భయం ఉంటుంది. నీ ద్వారా నువ్వు నిజాయితీగా దేవుని యొక్క సేవను కొనసాగిస్తూ ఉంటే, దేవునితో గడుపుతూ ఉంటే నీ పరిచర్య నానాటికి వర్ధిల్లుతూ ఉంది. అదే దేవునితో గడపడం అనేది నీ జీవితంలో నువ్వు చనిపోయే వరకు కొనసాగించాలి. అదే దీనత్వాన్ని చనిపోయే వరకు కొనసాగించాలి. సేవ పెరిగిన తర్వాత, బాగా డబ్బులు వచ్చిన తర్వాత, బాగా అభివృద్ధి పొందిన తర్వాత నీ స్థితిగతులు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ యొక్క ఆ యాటిట్యూడ్స్ కానీ ఏమీ మారకూడదు. నువ్వు మొదట్లో ఎలాగున్నావో చనిపోయే వరకు దైవజనుడిగా, దైవజనురాలిగా అదే స్థితిలో నువ్వు ప్రవర్తించాలి. అప్పుడు దేవుడు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోతానేమో అంటాడు. దేవుని రాజ్యాన్ని కోల్పోతానేమో అని దేవుడు నాకు ఒక ముళ్ళు నుంచాడు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. గొప్ప జ్ఞాని, సన్హెద్రిన్ సభలో సభ్యుడు, ధర్మశాస్త్రం మొత్తం క్షుణ్ణంగా తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా గర్వపడలేదు. తనకున్న జ్ఞానాన్ని బట్టి మిడిసిపడలేదు. తనకున్న చదువును బట్టి మిడిసిపడలేదు. దాదాపుగా 4-5 దేశాల పౌరసత్వం కలిగినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. ఇన్ని దేశాల పౌరసత్వం కలిగి, నేను గ్రీకులకు గ్రీకు వాడిగాను, రోమీలకు రోమీడిగాను, యూదులకు యూదుడిగాను అంటాడు. రోమీలే భయపడ్డారు అపోస్తలుడైన పౌలుకి. ఆలోచన చేయండి. మనలో గర్వం రాకూడదు, అహంకారం రాకూడదు. సేవ, ఇది సేవ. మనం సేవకులము. నేను ఎవరో తెలుసా, పెద్ద పాస్టర్ గారు నేను అని అంటే కుదరదు. ఇక్కడ నేను ఎవరో తెలుసా అంటే నువ్వు ఎవరో అంటే ఎవరికి కావాలి? నీవు సేవకుడివి, నేను సేవకుడిని, మనమందరం సేవకులం. అయ్యా నేను దేవుని సేవకుడిని, ఈ మాట రావాలి మనలో నుంచి. అయ్యా నేను ఆయన భక్తుడిని, లేక ఆయన సేవకుడిని, లేక ఒక పాస్టర్ని, నేను పాస్టర్ గారిని. మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎలా ఇస్తారు? మన రెస్పెక్ట్ మనం పెంచుకోవక్కర్లా. మన ప్రవర్తన చూసి వాళ్ళే మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. యేసు ప్రభు వారిని ఈ రోజున ఎవడు వ్యతిరేకించడు. నేను జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారిని ఈ రోజున ఏ ఒక్క ఈవెన్ హిందువులు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవితం, ఆయన ఏదైతే చెప్పారో అదే చేశారు, అదే విధంగా ఆయన జీవితంలో ప్రవర్తించారు. కాబట్టి యేసు ప్రభు అంటే అందరికి ఇష్టమే. కానీ ఈ మధ్యలో కొంతమంది యేసు ప్రభు యొక్క పేరును వాడుతున్నటువంటి వాడిని చూసి వాళ్ళు అసహించుకుంటున్నారు. కొంతమంది చేసే పనులు చిల్లర పనులు, వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థంగా ప్రవర్తించే తీరును బట్టి వాళ్ళు యేసయ్య దగ్గరకు రావట్లేదు. అందుకనే అంటాడు, నేను బైబిల్లో నుంచి చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు, మీ నిమిత్తం అనగా మన నిమిత్తము ఆయన నామము అన్య జనుల మధ్య దూషించబడుతూ ఉన్నది. నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన నామము అన్య జనుల మధ్య దూషించబడుతూ ఉంది. చూడండి, వాళ్ళు హిందువులు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు. మన ప్రవర్తన, మన యొక్క అవిధేయత వలన దేవుని యొక్క నామానికి అవమానం రాకుండా సేవకుడిగా, సేవకురాలిగా మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. చాలా జాగ్రత్తగా. ఇది చాలా ప్రతిష్ఠితమైనటువంటి సేవ, ప్రశస్తమైనటువంటి సేవ. దేవదూతలకు లేనటువంటి గొప్ప సేవ మనము చేస్తున్నాము. దేవదూతలకు అటువంటి అవకాశం ఉంటే ఈ రోజున ప్రజలందరినీ మార్చేసేవాళ్ళు. కానీ మనుషులకు మనుషులతోనే సమాధానం చెప్పాలని నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని, నిన్ను అభిషేకించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను అన్య జనులకు పంపి వాళ్ళను, వాళ్ళ ఆత్మలను ఆయనకు తీసుకురమ్మని దేవుడు నిన్ను అభిషేకించిన ఆ దినమును జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ దినమును ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆ దినం అనగా ఏ రోజైతే దేవుని సన్నిధిలో మోకరించి
ప్రభువా నేను నీ సేవ చేస్తాను, నీకు లోబడి ఉంటాను, నీ రాజ్యము కడతాను, ఈ అనేక ఆత్మలను నీ కొరకు సంపాదిస్తాను, దీనుడిగా ఉంటాను, దీనురాలుగా ఉంటాననే ఒక తీర్మానం నువ్వు చేసుకున్నావే, ఆ తీర్మానము జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. రాకాబా షెందెలెరియానా. ఆ తీర్మానం జ్ఞాపకం ఉందా? ఆ తీర్మానం ఎప్పుడు కూడా నీ కన్నుల ఎదుట, నీ హృదయంలో, నీ మనసులో భద్రంగా ఉన్న రోజున నీవు గర్వపడవు, ప్రజలను ప్రేమిస్తావు. ఒక ఆయన అంటాడు, అమెరికా వెళ్ళాను, అమెరికా దేశంలో దేవుడు నాకు చూపించిన సంఘం అంతా చీలిపోయింది, సంఘం అంతా ఇష్టం వచ్చినట్టుగా చీలిపోయి గొడవలు పెట్టుకుని విడిపోయారు. ఆ సంఘమును తిరిగి కడతానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఆ పాస్టర్ గారిని పిలిచి చెప్పాను, దేవుడు ఈ సంఘమును మరలా పోగు చేయబోతున్నాడు, ఈ సంఘమును కట్టబోతున్నాడు. వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపపడి తిరిగి వస్తూ ఉన్నారు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? అయ్యా, వాడు రాకుండా ప్రార్థన చేయి, ఫలానా వాడు రాకుండా ప్రార్థన చేయి, ఈ పక్కోడు రాకుండా ప్రార్థన చేయి అంటున్నాడు. ఎక్కడి ప్రేమండి? యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు, శత్రువులను కూడా ప్రేమించున్నాడు. కానీ ఒక సేవకుడిగా ఉండి కొంతమందినే ప్రేమిస్తూ, కొంతమందికే నీవు అవకాశం ఇస్తూ, కొంతమందినే నీవు చేస్తూ ఉంటే ఏమి సేవకుడు? నువ్వు ఎలా బలిపీఠం మీద నుంచుని నువ్వు వాక్యం చెప్తావని చెప్పి ఆయనకి హెచ్చరించాను. అయితే నేను నీతో కష్టం అంటే మీరు ఎంత సూటిగా చెప్తాను, సూటిగానే చెప్తాను. నేను నువ్వు నన్ను సేవకు పిలవాలా, నన్ను దేవుడు సేవకు పిలిచాడు. నువ్వు నన్ను ఎన్నుకోలా, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి నీ సంఘం అంతా తిరిగి వస్తుందని చెప్పాడు. మరుసటి ఆదివారం గుంపులుగా వచ్చారు. సంఘం అంతా కాదు, 50 మంది కంటే ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు ఆ సంఘంలో. 500 పైనే సంఘం. మొత్తం అందరూ ఈ పిల్లలతో సహా మొత్తం అందరూ వచ్చేసారు. సంఘం అంతా నిండిపోయింది. ఒకరు వచ్చి పాస్టర్ గారి దగ్గర క్షమాపణ అడుగుతూ ఉంటే ఆ పాస్టర్ గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలపాతంలాగా కారుతూ ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు! రాకామా షెందెలెరియా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన నీకు పరిచర్య అప్పగించినప్పుడు ఆ పరిచర్యను కాపాడే బాధ్యత కూడా ఆయనదే. అయితే కాపాడే యొక్క తండ్రి సన్నిధిలో ఆ తండ్రి చిత్త ప్రకారము, ఆ తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారము, ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారము మనం యేసు క్రీస్తు లాగా ప్రవర్తిస్తే, అనగా యేసు క్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి విధేయుడు లాగా, అనగా విధేయుడిగా ఉన్నాడు. అలా మనం క్రీస్తును పోలి మనం నడుచుకుంటే, అపోస్తలుడైన పౌలు అందుకే అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నడుచుకుంటున్నామా? పరిశీలించుకోండి, నడుచుకుంటున్నామా? దేవుడు నన్ను అపోస్తలుడిగా అభిషేకించాడు, సువార్థికుడిగా అభిషేకించాడు. నా పని ఏమిటంటే సేవకుల్ని, సువార్థికుల్ని, సంఘంలో ఉన్నటువంటి సేవకుల్ని బలపరచడం నా పని. నా సంఘ కాపరి పని కాదు నాది. నా అభిషేకం అది. నీ అభిషేకం ఏమిటో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎందుకు పిలువబడ్డావు? సేవ చేయడానిక, కాపరిగా ఉండడానిక, అపోస్తలుడిగా ఉండడానిక, సువార్థికుడిగా ఉండడానికి. అపోస్తలుడు అంటే ఒక టైటిల్ కాదు. చాలా మంది అదేదో టైటిల్ అనుకుంటారు. అదొక టైటిల్ కాదు. అదేమిటో తెలుసా? అపోస్తలుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? పంపబడిన వాడు. అపోస్తలుడు అనగా పంపబడిన వాడు. నిన్ను పంపించాడు దేవుడు. ఎక్కడికి పంపించాడు? నీ తండ్రి గారి ఊళ్ళోకో, తల్లి గారి ఊళ్ళోకో, బామ్మర్ది ఊళ్ళోకో చేయండి సేవ చేయమని పంపించలా దేవుడు. ఆ విధంగా నువ్వు వెళితే నీ సేవ వ్యవర్థులు అక్కడే ఉంటది. దేవుని సన్నిధిలో మోకరించి లేక దైవజనుడు నిన్ను ఆత్మీయ తండ్రో, ఆత్మీయ తల్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే సేవకి దేవుని చేత నిజంగా వాళ్ళు ప్రేరేపించబడి, అయ్యా దేవుడు ఫలానా చోట నిన్ను సేవ చేయమంటున్నాడు, ఆ ప్రదేశానికి వెళ్ళి సేవ చేయమని వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ మాటలు పట్టుకుని నువ్వు దేవుని నడిపింపు ప్రకారం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నీకు వెంటనే సేవ దొరకదు, మనుషులు దొరకరు, ఆత్మలు దొరకవు, కనీసం ఉండడానికి ఇల్లు కూడా దొరకదు. అనుకున్నా అని వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలి.
కానీ దేవుడు నీకు అక్కడ ఏర్పరుస్తాడు. నేను అర్థనాన్ని చెప్పాను, ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయులకి యూదులకి అసలు పడదు. యూదులు వస్తే సమరయులు అసలు అంగీకరించరు. యూదులకేమో సమరయులకి అసలు సమరయులు అంటే కూడా యూదులు ప్రేమించరు. కానీ దేవుని ఆత్మ ఫిలిప్పుతో చెప్పింది, నువ్వు వెళ్ళు సమరయ పట్టణానికి. అది ఎక్కడ హింస కలిగింది, అక్కడ హింస కలిగింది. హింస కలిగినప్పుడే నిజమైనటువంటి సేవకురాలు బయటకు వస్తారు. గొప్ప హింస కలిగింది అక్కడ. ఆ హింసలో నుంచి సమరయ పట్టణ వాసులు బాగుపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుని ప్రేరేపించి అక్కడికి పంపించాడు. ఆ విధమైన ప్రేరేపణతో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళావా, లేక నువ్వు చేస్తున్న పరిచర్య ఆ విధంగా ఉందా, వర్ధిల్లిందా, అద్భుతాలు జరుగుతున్నాయా, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయా? ఒక్కసారి నీ సేవను నీవే పరీక్షించుకో. ప్రియా సహోదరుడు, సహోదరి, దైవజనులారా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆలోచన చేయండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క యాజకత్వ లక్షణాల గురించి నేను తెలియజేస్తున్నాను. మోషే గురించి కాసేపు పక్కన పెడదాం. మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను, నిర్గమాకాండము 28వ అధ్యాయం నేను చదువుతున్నాను. నిర్గమాకాండము 28వ అధ్యాయం మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు. ఎవరికి ఘనత కలుగునట్లు? మోషేకి కాదు, మోషేని పిలిచిన దేవుడికి కాదు, యాజకత్వానికి అభిషేకించబడిన అహరోనుకు ఘనత కలుగునట్లు అని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు. అంతా నాదే అనట్లేదు దేవుడు ఇక్కడ. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. చాలా ప్రార్థనా పూర్వకంగా అనేక మంది మేము ప్రార్థన చేసి ఈ కాన్ఫరెన్స్ని ప్రారంభించాం. మా సహోదరుడు రామారావు, వారి కుటుంబం, అలాగే అనేక మంది సేవకురాండ్రు ప్రార్థనతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభించాం. చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటాడంటే, అతని సహోదరుడైన అహరోనుకు ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. ప్రతిష్ఠించే అధికారము మోషేకి ఇచ్చాడు దేవుడు. యాజకుడిని అభిషేకించే అధికారము దేవుడు కొంతమందికి అనుగ్రహించాడు. దానిలో నేను ఒక్కడిని. అనేక మంది సేవకురాలను తయారు చేయగలిగిన కృపనిచ్చాడు దేవుడు నాకు. అనేక సంఘాలను కట్టగలిగిన కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. మన రాష్ట్రంలోనే కాదు, ఇండియాలో 6 రాష్ట్రంలో, వివిధ దేశాల్లో 17 దేశాల్లో ఆయన యొక్క సువార్తను ప్రకటించే కృపను నాకు అనుగ్రహించాడు దేవుడు. దానిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక, చూడండి ఇక్కడ, జ్ఞానాత్మతో నింపిన, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హృదయులందరికీ ఆజ్ఞయము. ఏం చేస్తున్నాడు? అహరోనికి బట్టలు కుట్టే వాళ్ళు కూడా దేవుని యొక్క జ్ఞానాత్మను పొందుకొని ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యాజకునికి బట్టలు కుట్టేవాళ్ళు, యాజకుని యొక్క వస్త్రాలను కుట్టేవాళ్ళు కూడా దేవుని యొక్క జ్ఞాన వివేకము గల ఆత్మ కావాలంటున్నాడు. అనగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. సేవకుడే కాదు, సేవకుడు పక్కన ఉన్నవాళ్ళు, సేవకుని యొక్క సంఘము, సేవకుని యొక్క భార్య, సేవకుని యొక్క బిడ్డలు అందరూ కూడా ఆయన ఆత్మతో అభిషేకించబడాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాడు? నేను అభిషేకించిన, నేను జ్ఞానాత్మతో నింపిన వివేక జ్ఞాన హృదయులందరూ అని మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిర్గమకాండము 28వ అధ్యాయంలో గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, చూడండి,
సేవకుని యొక్క వస్త్రాల గురించి కూడా స్పష్టంగా రాశాడు. తర్వాత మీరు చదువుకోండి. బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణం గల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్రకారునిగా పని చేయవలెను. దేవుని యొక్క వస్త్రాల డిజైనర్ కూడా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషికి చూడండి, మనిషి మీద ఎంత కేర్ తీసుకున్నాడు. ప్రత్యేకంగా ఆయన సేవకులమైన మన మీద దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రియా దైవజనులారా, ఆలోచన చేయండి. హల్లెలూయా. 29వ అధ్యాయం, అదే నిర్గమాకాండము 29వ అధ్యాయం చూడండి. వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా. చూడండి, ఇక్కడ బలి కూడా అర్పించమంటున్నాడు. యాజకుల కోసం బలి కూడా అర్పించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చదువుతాను చూడండి. హల్లెలూయా, స్తోత్రము. అదే నిర్గమాకాండంలో 34వ అధ్యాయంలో మోషే అంటాడు. అందుకు మోషే త్వరపడి 34:8 అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. మోషే అప్పటికి నాయకుడిగా ఎదిగాడు. మోషే అప్పటికి ప్రజలందరినీ కూడా నడిపించడానికి సిద్ధపడిపోయాడు, నడిపిస్తూ ఉన్నాడు. నేను నాయకుడిని అయిపోయానని చెప్పి ప్రజల ముందర గప్పాలు పట్టలేదు. అక్కడ ప్రజల ముందర గర్వించలేదు. అలా మోకరించి, ఎన్నాళ్ళైంది నువ్వు మోకరించి, కుర్చీల్లో కూర్చుని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని వరలో ముందుకు పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఒకవేళ నీకు నిజంగా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యాన్ని తీసివేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. నిజంగా నువ్వు మోకరించలేకపోతే ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగి ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చినట్లుగా, ఒకవేళ ప్రభువుని యొక్క ఒంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యపు దురాత్మను తీసివేసి నిన్ను క్షమించి నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే కృపను దేవుడు నీకు ఇస్తాడు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే స్టైల్గా నుంచుంటారు, జేబులో చేతులు పెట్టుకుని, ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? సాష్టాంగం తల వంచి ఎక్కడ మటుకు నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, నేల మట్టుకు తల వంచుకొని శంకరి ప్రార్థన చేశాడు. ఇంకొకడు వచ్చి ప్రార్థన చేశాడు. శంకర్ అన్నాడు, గుండెలు బాదుకుంటూ, అయ్యో ప్రభువా, నేను పాపిని. ఇంకొకడు ప్రార్థన చేస్తాడా, నేను ఇస్తున్నాను డబ్బులు నీకు, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా, సోపులోను జీలకర్రలోను దశమ భాగాలు ఇస్తున్నాను. ఈ డబ్బు వీడిదా? సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడికి నీ డబ్బు ఎవడికి కావాలి? నీ హృదయం కావాలి, నువ్వు కావాలి, నీ విధేయత కావాలి. నువ్వు విధేయుడిగా ఆయన కొరకు జీవించేటువంటి నీ హృదయం కావాలి ఆయనకి. అంతేగా నీ డబ్బు అక్కర్లా, నీ పొలాల అక్కర్లా, లేదా నీ బహుమతులు అక్కర్లా దేవునికి. నా కుమారుడా, నీ హృదయం నాకేమో, నా కుమార్తె నీ హృదయం నాకేమో అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూద్దాం, దేవుని యొక్క సేవ చేసేటువంటి దేవుని బిడ్డలకు ఎటువంటి ఆత్మ కావాలో, వాళ్ళ దగ్గర ఎటువంటి వాళ్ళు ఉండాలో నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. 35వ అధ్యాయం, నిర్గమాకాండము 35వ అధ్యాయము దయచేసి చూడండి. 33వ వచనం నుంచి నేను చదువుతున్నాను. బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెప్పుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడు దాను గోత్రీకుడు అహీసామాకు కుమారుడైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో పని చేసేవాడు కూడా, దేవుని యొక్క పరిచర్య అంటే మన బామ్మర్దో, మన కుటుంబ సభ్యులు, దాంట్లో బోర్డు మెంబర్స్, ఆ మినిస్ట్రీలో బోర్డు మెంబర్స్, అలా కాదు. వాళ్ళకి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో పని చేసే అర్హత ఉందా, దేవుని యొక్క బలిపీఠాన్ని ముట్టుకునే అర్హత ఉందా లేదా అని గమనించాలి. అంతేగాని మినిస్ట్రీ అనగానే బామ్మర్దుల్ని కొంతమందిని పోగేసేసుకుని ఇది మా మినిస్ట్రీ అని చేసుకుంటే అది నీ మినిస్ట్రీ కానీ దేవుని మినిస్ట్రీ కాదు. అది దేవుని మినిస్ట్రీ కాదు. నీకు సంఘంలో నిజంగా విశ్వాసులు, దేవుని ఆత్మ కలిగి ఆయన జ్ఞానంతో నింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నుకొని వారిని నువ్వు దేవుని పరిచర్యలో నిలవబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మినిస్ట్రీ బాగా డెవలప్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మినిస్ట్రీ బాగా అభివృద్ధి చెందుతూ ఉంది, అమ్మో ఈ మినిస్ట్రీలో అంతా వాడు దోచుకుంటారేమని కొంతమంది భయపడతా ఉంటారు. నిజంగా నువ్వు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే నీ సంఘంలో ఉన్నటువంటి యువకులను లేక పెద్దలను సరైనటువంటి వాళ్ళని ఎన్నుకొని నువ్వు వాళ్ళని నిలబెడతావు. ఒక ఆయన అంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, రకరకాల ప్రదేశాల్లో కనబడుతుంటాడు స్క్రీన్ మీద. మన సంఘంలో సంఘ పెద్దలు లేరంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సంఘ పెద్దలను నియమించవలన ఉంది. ఇక్కడ సంఘంలో సేవకుడే కాదు, సేవకుడు లేనప్పుడు సేవకుడిని దేవుడు బిజీ చేసి అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘాన్ని కాపాడడానికి కొంతమంది పెద్దలను అనగా దేవుని యొక్క ఆత్మ, జ్ఞాన, ప్రజ్ఞ, వివేకములు కలిగినటువంటి సంఘ పెద్దలను నియమించాలి. వాళ్ళు నిజంగా దేవుని చేత అభిషేకించబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యాకోబు ఎవరికైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలవాలి అంట. సంఘ పెద్దలను పిలిచి వాళ్ళు ఆ వ్యక్తికి పాస్టర్ గారు వెళ్ళకుండా అక్కడికి సంఘ పెద్దలు ప్రార్థన చేస్తే చాలు, సంఘ పెద్దలు నూనె రాచి ప్రార్థన చేస్తే చాలు, ఆ వ్యక్తి బాగుపడతాడని స్పష్టంగా రాయబడి ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను దేవుడు ఎన్నుకుంటే కొన్ని ఇంకా ఇద్దరు గురించి నేను నేను ముగిస్తాను. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దావీదుని దేవుడు ఎన్నుకున్నప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదుని దేవుడు ఎన్నుకున్నప్పుడు దావీదు యొక్క స్థితి ఏమిటో తెలుసా? గొర్రెల కాపరి, కుర్రవాడు. దావీదుకు తెలీదు తాను ఒక రాజునవుతానని దావీదుకు తెలియదు. దేవుడు ఎన్నుకున్న ప్రవక్త అయినటువంటి సమూయేలుకు కూడా తెలియదు. సమూయేలుకు కూడా తెలియదు. ఏమన్నాడంటే సమూయేలు ఆ యెషయి ఇంటికి వెళ్ళగానే ఈ వ్యక్తేనా అనుకున్నాడు. కానీ ఆ వ్యక్తులు కాదు. ఆ సమూయేలు ఎలా వచ్చాడు? సమూయేలు ఎలా ఎన్నిక చేయబడ్డాడు ప్రవక్తగా? ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు సమూయేలుని ఎలా ఎన్నుకున్నాడు చూడండి. ఒక గొడ్రాలి కడుపున పుట్టినటువంటి వాడు సమూయేలు. ప్రార్థన వేదనలో నుంచి పుట్టినటువంటి వాడు. వేదన పడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఎన్నో అవమానాలు భరించి గొడ్రాలు అని తిట్టించుకున్నటువంటి హన్నా కడుపున దేవుడు ఒక ప్రశస్తమైనటువంటి ప్రవక్తను పుట్టించాడు. అతడు సమూయేలు. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ప్రవక్త. ఒకవేళ నువ్వు శ్రమ పడుతున్నావా, దేవుడు నీకు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. దేవుడు దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ సంతానాన్ని లేక నీవు కలిగిన దాన్నో నీ దేనినో దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి ప్రవక్తనిచ్చాడు దేవుడు. ఆమె చేసుకున్నటువంటి తీర్మానం మర్చిపోలేదండి. కుర్రవాడిని ఇచ్చిన తర్వాత గొడ్రాలికి పిల్లల్ని ఇస్తే ఏం చేస్తాము? ఒక కొడుకు ఈ దేవుడికి ఇచ్చేస్తే మళ్ళీ దేవుడు ఇస్తాడో లేదనే డౌట్ పడలేదు ఆవిడ.
వెంటనే తీసుకుని వెళ్ళింది. పాలు విడిచిన తర్వాత ఇచ్చేసింది దేవునికి అర్పించింది. దేవుడు ఆ కురవాడితో మాట్లాడుతూ ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రవక్తని ఏలితో మాట్లాడుతూ మానేశాడు దేవుడు. ఎందుకంటే ఆ ప్రవక్త అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, అన్యాయం చేస్తూ ఉన్నాడు. తన కుమారుడు అన్యాయం చేస్తూ ఉంటే, అనగా కుమారుడు అన్యాయం చేస్తే తండ్రి మీదకి వస్తుంది. ఆ రోజుల ప్రకారం, ఆ రోజు ధర్మశాస్త్రం ప్రకారం తండ్రి చేస్తే కుమారు మీదకి, కుమారులు చేస్తే తండ్రి మీదకి, అందరి మీదకి వస్తుంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారం కుమారులు చేసే దుర్మార్గాన్ని, దౌర్భాగ్య స్థితి నుంచి వాళ్ళని మార్చి సరైనటువంటి మార్గంలో ఏలి పెట్టలేకపోయాడు. కాబట్టి ఏలి అక్కడి నుంచి తప్పించబడ్డాడు. ఏలి కూడా అర్థం చేసుకోలేకపోయాడు అన్న ప్రార్థన చేస్తూ ఉంటే. అదేవిధంగా సమూయేలు కూడా అర్థం చేసుకోలేకపోయాడు. దేవుని యొక్క వాగ్దానం ద్వారా పుట్టినటువంటి సమూయేలు మొట్టమొదటి ప్రవక్త ఇశ్రాయేలుకి. ఆ ప్రవక్త కూడా అర్థం చేసుకోలేకపోయాడు ఎవరిని దేవుడు అభిషేకించబోతూ ఉన్నాడో. పలానా చోటుకి వెళ్ళు, యెషయా ఇంటికి వెళ్ళి, ఎందుకంటే సౌలు అవిధేయుడైపోయాడు. సౌలు దేవుడు, ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ, దేవుడు ఎవరిని ఉద్దేశపూర్వకంగా తీసివేయడు. మానవులే అవిధేయులయ్యి దేవుడిచ్చిన దానిని పోగొట్టుకుంటారు. దేవుడు ఆదాము దగ్గర నుంచి ఆ అధికారాన్ని తీసివేయలేదు, అధికారం మొత్తం ఇచ్చేశాడు. నీకు సేవ చేయమని దేవుడు అధికారం ఇచ్చాడు, ఒక ప్రాంతాన్ని ఇచ్చాడు, ఒక పట్టణాన్ని ఇచ్చాడు. ఆ పట్టణ వాసుల కొరకు లేక ఆ పల్లె వాసుల కొరకు నువ్వు ప్రార్థన చేసే బాధ్యత నీది. ఆ గ్రామంలో ఎవరైనా రక్షించబడకపోతే, ఆ గ్రామంలో ఎవడైనా నరకానికి పోతే ఆ బాధ్యత కూడా నీదే. అర్థమవుతుందా? మనం తినేసి మన సర్కిల్ మట్టుకు, మన గుంపు, మన జాతి, మన కులము అని ఒక సర్కిల్ గీసుకొని ఈ ఏరియా నాది అనుకుని అక్కడే నువ్వు ఉంటే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ సేవ అక్కడితో ఆగిపోతుంది. నీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ, వాళ్ళు ఎవరైనా సరే, ఏ కులం వాళ్ళైనా, ఉన్నతమైన కోటీశ్వరులైనా, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పాల్సిన బాధ్యత నీది. దాన్ని పంపించే బాధ్యత దేవునిది, వాళ్ళని మార్చే బాధ్యత దేవునిది. నువ్వు నిజంగా ప్రత్యేకించబడి, నిజంగా దేవుని చేత ఏర్పరచబడి, నిజంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి అభిషేకము నీలో ఉండి, ఆ పరిశుద్ధాత్మని అభిషేకము కలిగి ఉన్నట్లయితే ధైర్యముగా నువ్వు వెళ్ళి అక్కడ ఆ వాక్యాన్ని ప్రకటించినప్పుడు, అనగా దేవుడు చెప్పమన్నది చెప్పినప్పుడు, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నువ్వు పాపం చేశావు, జాగ్రత్త, నువ్వు అయిపోతావు అని చెప్పి మన భాషలో చెప్పుకున్నాను, నువ్వు అయిపోతావు, దేవుడిని తీసేస్తాడన్నాడు. అదే మాట సౌలుకి చెప్పినప్పుడు సౌలు వినలేదు, గర్వించాడు కాబట్టి పోయాడు. కానీ దావీదు గర్వించలేదు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించమన్నాడు. 51వ కీర్తన. నన్ను క్షమించమన్నప్పుడు దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించే మనస్సు కలిగిన వాడు. వ్యభిచారము, అన్ని పాపాలు బయట ఉన్నాయి, కానీ వ్యభిచారం శరీరంలో ఉంది. ఆ శరీర సంబంధం వ్యభిచారం చేస్తే, సేవకుడు కానీ సేవకురాలు కానీ ఉండి వ్యభిచారమైన దురాత్మకులు లోబడితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. దానికి శిక్ష వస్తుంది. శిక్ష వచ్చింది కూడా. ఆలోచన చేయి. దేవుడు నిన్ను నిజంగా ఎన్నుకుంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని నీవు దేవుని వైపు నడిపించడానికి ఆయన ఆత్మతో నింపి, జ్ఞాన వివేకం గల ఆత్మను నీకు అనుగ్రహించి, ధైర్యం గల ఆత్మను నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను అక్కడికి పంపించినప్పుడు వాళ్ళు మారతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఎవరండి? వాళ్ళండి, వాళ్ళు ఆ కులం వాళ్ళండి, వాళ్ళు చాలా హై అండి అని అనుకోవడం లేదు. దేవుని కంటే ఎక్కువగా ఎవడో హై లేడు ఈ లోకంలో. దేవుని కంటే ఎక్కువ. మా టీచర్ గారు అంది, నువ్వు మారావంటే ఎవడైనా మారుతాడు అంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా టీచర్ గారిని కొట్టాను. నువ్వు క్రిస్టియన్, మా దగ్గర ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో అన్నటువంటి వ్యక్తిని నేను. కానీ ఈ రోజున నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అదే టీచర్ గారి ఇంట్లో భోజనం చేశాను. అదే టీచర్ గారు కట్టించినటువంటి చర్చిలో
దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు దాదాపుగా 30 మంది కుర్రవాళ్ళు కర్రలు పట్టుకుని వచ్చారు. తేరా నన్ను చూసి వెంటనే వాళ్ళు పారిపోయారు. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభు తప్ప దేవుడు లేడని ప్రకటిస్తూ ఉన్నాను. మా గ్రామంలో ఆ ప్రకటించేది ఎవరో వాళ్ళకు తెలియక, నేను అనుకోలేదు. వాళ్ళు ఆ చర్చి ఎదురుగుండా నా ఫ్రెండ్ది ఒక కాపులు కుర్రాడు ఉన్నాడు, ఆ మెడికల్ షాప్ ఉంది వాడికి. సువార్త అంతా ప్రకటించడం అయిపోయిన తర్వాత, ప్రసంగం చేయడం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు వాడు, అరే కర్రలు పట్టుకుని వచ్చారు నేను కొట్టడానికి అని. ప్రసంగం చేస్తుంది. నువ్వు కూడా అనుకోలేదు యేసు ప్రభు అంటే ఎంత గొప్ప దేవుడు అని. ఇన్ని రోజులు మాకు తెలియలేదు. యేసు ప్రభు అంటే రక్షకుడు అని మాకు తెలియలేదు. ఎప్పుడు పాపివి 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 అని తిడుతున్నారు మమ్మల్ని. మేమే పరిశుద్ధులమని చెప్పుకుంటున్నారు ఈ సంఘంలో. కాబట్టి మాకు అర్థం కావట్లేదు. కానీ యేసు ప్రభు ఎవరిని రక్షించేవాడు, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటో ఈ రోజున నీవు చెప్తే మాకు స్పష్టంగా అర్థమైందని ఆ కుర్రవాడు చెప్పాడు. నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ రంగారావు. మన ప్రసంగాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రసంగాలు మనకి ఇష్టం వచ్చిందో, నోటుకు వచ్చిందో, లేదా 52 ప్రసంగాలను రకరకాల బుక్కులు చదివి ప్రసంగాలు చేయొద్దు. మోకరించాడు దేవుని సన్నిధిలో. ప్రభువా, నీ ప్రజలతో నేనేం మాట్లాడాలి, ప్రజలకు నీ వాక్యం ఎలా బోధించాలి, వాళ్ళకి అవసరమైన వాక్యం ఏమిటి అని దేవునిని అడిగి నువ్వు ప్రసంగం చేయాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చిన ప్రసంగాలు, కాపీ ప్రసంగాలు, బుక్కులో ప్రసంగాలు కాదు. ఈ గ్రంథంలో ఉన్న మాటలు తప్ప, ఈ గ్రంథాన్ని తప్ప, అనగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని తప్ప నువ్వు దేనిని ఆధారం చేసుకోకూడదు. విను, దైవజనులు చెప్తున్నారు. కొంతమంది దేవుని యొక్క జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉన్నారు. వినండి, మంచిదే. కానీ అక్కడున్న ప్రజలకు ఏం వాక్యం కావాలో దేవుడికి తెలుసు. ఆ వాక్యాన్ని వాళ్ళకి అందించడానికి నన్ను అడగక్కర్లా, అది ఇంకొకరిని అడగక్కర్లా. నువ్వు దేవుడిని అడుగు. అక్కడున్న ప్రజలకు ఏం కావాలో దేవుడికి తెలుసు, నాకంటే లేదా ఇంకొక ప్రసంగికుడి కంటే. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు. నీవు దేవుని చేత అభిషేకించబడిన సేవకుడివి, సేవకురాలివి. అది మర్చిపోవద్దు. జాన్సన్ మీద డిపెండ్ అవడం వల్ల నీకు ఉపయోగం లేదు. జాన్సన్ ని పంపించినటువంటి దేవుని మీద నువ్వు డిపెండ్ అయితే, అనగా ఆయన నీ మనస్సు ఆయన మీద ఆనుకుంటే, నిన్ను పూర్ణ శాంతి గలవనగా చేసి, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి, నిన్ను హెచ్చించి, నిన్ను గొప్ప జనముగా చేస్తాడు ఆయన. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది ఎగును. నువ్వు ఒంటరి అనుకుంటున్నావు, నీకు 10,000 మందిని ఇవ్వగల సామర్థ్యం గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అది మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు నిజంగా పిలువబడి, అభిషేకించబడి, ఏర్పరచబడితే దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. దావీదు గొర్రెల కాపరి తీసుకుని వచ్చాడు, సమయాలు తీసుకుని వచ్చాడు. ఏమన్నట, ఏమైనా స్వామి యాషయ్యి నీ కొడుకులు ఇంకెవరన్నా ఉన్నారంటే, ఆ ఎవడో ఉన్నాడండి, ఎవరు పనికిమాను, ఆడు గొర్రెలు కాసినవాడు. ఆడికేం తెలుసు? వాస్తవానికి దావీదు దేవునిని ఆరాధించేవాడు, దేవునిని స్తుతించేవాడు, దేవుని యొక్క నామాన్ని నిత్యము కొనియాడేవాడు. అందుకే దావీదు అనగలుగుతున్నాడు, దివారాత్రములు నా ఆత్మ నిన్ను స్తుతించుచున్నది. దివారాత్రములు 24 hours మనం ప్రభుని స్తుతించగలమా? ఏదో 10 గంటలు స్తుతించగలం, మహా అయితే 12 గంటలు స్తుతించగలము. కానీ తర్వాత శరీరం అలసిపోయి నిద్రపోతుంది. అని అర్థం ఏమిటంటే, మన శరీరం అలసిపోయి నిద్రపోతే మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటే, ఆ ఆత్మ దేవుని స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని దివారాత్రం మనం స్తుతిస్తామంటే మన శరీరంతో మెలకు ఉండి స్తుతించడం కాదు. దేవుని ఆత్మతో నింపబడినటువంటి దైవజనుడు చూడండి, ఒక్కొక్కసారి మీరు నిద్రపోతున్నప్పుడు మీలో నా ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైనా అటువంటి అనుభవం మీకు కలిగి ఉన్నారా? నేను కలిగి ఉన్నాను. ప్రార్థన చేస్తూ చేస్తూ అలాగే పడుకుంటే ఆ ప్రార్థన ఆగదు. ఆ ప్రార్థన లోపల కంటిన్యూ అవుతూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది చాలాసార్లు. అటువంటి అనుభవం మీరు కలిగి ఉండాలని దేవుని యొక్క సేవకుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. సమూయేలు వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. సమూయేలు వెళ్ళి ఆ దావీదుని అభిషేకించిన తర్వాత, హల్లెలూయా
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి. దావీదు ఏం చేస్తున్నాడండి? ఎప్పుడైతే దావీదు దేవుని చేత అభిషేకించబడ్డాడో దావీదు మీద అటాక్ మొదలైంది, దావీదు మీద దాడి మొదలైంది. దానియేలు బానిసగా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు రాజు దానియేలుని పెంచాడు. రాజు తినే భోజనం కూడా పెట్టమన్నాడు. ఒక విషయం దానియేలు గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే దేవుని సేవకుల మీద దాడులు బహిరంగంగా ఈ రకరకాల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు. అవి ఎలా ప్రారంభమవుతాయి అంటే అసూయతోటి. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల్లోంచి ప్రారంభం అవ్వచ్చు. యేసేపు యందు అతని సహోదరులు అసూయ పడిరి. యేసు ప్రభువారు ఈ లోకంలో బోధ చేస్తున్న ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదన్నాడు యోహాను. చూడండి, ప్రవక్త తన స్వదేశమందు ఘనత పొందడు, కానీ కొందరు ఘనత పొందవచ్చు. ఎందుకంటే ప్రభువు చేత అభిషేకించబడితే, ఏర్పరచబడితే నువ్వు నీ సొంత ఊళ్ళో కూడా ఇది పొందవచ్చు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. మా ఫ్రెండ్, క్లాస్మేట్ నాగబాబు అని ఒకడు ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అతన్ని కొన్నిసార్లు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వేరైపోయారు. దేవుడు ఒకరోజు అతను నేను దర్శించినప్పుడు, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ప్రభు అతని కొరకు ప్రార్థన చేయమన్నాడు. నాకేం అర్థం కాల. వీడేమో అన్యుడు, ప్రార్థన చేస్తే ఎవరుకుంటాడేమని నాలో డౌట్. సేవకుంటే నేను, కానీ డౌట్ అంటే ఈ దురాత్మ ఎలా మాట్లాడుతూ ఉంటాడంటే కొన్నిసార్లు డౌట్లు పెడతా ఉంటాడు. వాడి పనే అది, ఇది నిజమా, ఇది నిజమా అని. ఆనాడు అవతో మాట్లాడినటువంటి సాతాను మనతో కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు. మన కుటుంబ సభ్యుల్ని కానీ, లేక మన స్నేహితుల్ని కానీ, బాల్య స్నేహితుల్ని కానీ, లేక టీచర్లు కానీ, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు అలా డౌట్ పెడతా ఉంటాడు. కానీ డౌట్ పడద్దు, వెంటనే దేవుడు చెప్పింది చేయాలి. వెంటనే నేను ప్రభు సన్నిధిలో ధైర్యంగా వాడిని అడిగాను, నా ఫ్రెండ్ని, క్లాస్మేట్. దేవుడు నీ కొరకు ప్రార్థన చేయమన్నాడు, చేయమంటావా అన్నాడు. చేయమన్నాడు, చేశాను. దేవుడు వాడిని ఉన్నతంగా దీవించబోతున్నట్టు వాగ్దానం చేశాడు. ప్రాఫెసీ. 3 నెలల తర్వాత ఆ గ్రామంలో సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఎవరైతే వాడిని అందరూ తిరస్కరించారో అందరూ వచ్చి వాడిని అడుకుంటున్నారు అప్పులు. దేవునికి స్తోత్రం కలుగును కాక. వాడింట్లోనే బ్యాంక్ వచ్చేసింది. ఆ బ్యాంకుకి వాడే ప్రెసిడెంట్ అయిపోయాడు, సొసైటీ బ్యాంక్. గమనించండి, దేవుడు చెప్పింది చేయడానికి భయపడద్దు. ఇవన్నీ కూడా పరిచర్యలో ఒక భాగమే. మనం ప్రభువుకి స్తుతి చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే, ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ వెళ్ళిపోవడమే. నన్ను తిరస్కరించినటువంటి నా బంధువులు, స్నేహితులందరూ ఈ రోజున అందరూ వచ్చి నువ్వు క్రిస్తానిలో మతంలో కలిసిపోయారా, నువ్వు వాళ్ళలో కలిసిపోయా అన్న వాళ్ళు ఈ రోజున అందరూ కూడా నన్ను ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకో తెలుసా? దేవుని కృప, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క దయ మన మీద ఉంది. గమనించండి, మీరు చాలా విలువైనటువంటి వారు, మీరు చాలా విలువ పెట్టి పడబడిన వారు, మీరు చాలా ప్రశస్తమైనటువంటి వారు. మీరు ఎటువంటి బట్టలు వేసుకోవాలో కూడా దేవుడు ఆ రోజున మోషేకి చెప్పి అహరోనుని యాజకుడిగా నియమిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఎటువంటి వస్త్రాలు కూడా అహరోనుకి కుట్టియాలో మోషేకి చెప్పలా. మోషే అంత పెద్ద నాయకుడు, నువ్వు ఇలాంటి బట్టలు వేసుకో అని చెప్పి మోషేకి చెప్పలేదు. నువ్వు ఇలాంటి కాస్ట్లీ బట్టలు ఉండాలని చెప్పి దేవుడు మోషేకి చెప్పలా. మోషే బట్టలు వేసుకుని పోతా ఉండేవాడు. నాయకుడే, ప్రజలందరూ నడిపించిన వాడే, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడే. కానీ దేవుని సేవ చేసేటువంటి దేవుని సేవకుడు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మాట్లాడి ఆ వస్త్రాలు తయారు చేసేవాడిని కూడా జ్ఞాన వివేకము గల జ్ఞాన వివేకము గల ఆత్మతో అభిషేకించాడంటే ఎంతగా నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో ప్రియ సేవకుడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దావీదుకు ఉన్నటువంటి గొప్ప ధన్యత చెప్తాను. ఇక్కడ 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. దావీదు కేవలం రాజుగా మాత్రమే లేడు. దావీదు దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. దావీదు దేవుని యొక్క మందసం వస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తూ వస్తూ ఉంటే, నేను రాజు అయిపోయాను కదా అని చెప్పి బిల్డప్లు ఇచ్చుకుంటే ఇలా నడవట్లేదు.
కొంతమంది సేవకులు గుండీలు ఎక్కడ దాకా తీసి ఇలా ఇలా నడుస్తూ ఉంటారు. కనీసం వాళ్ళకి సేవ చేసేటువంటి సేవకుండానే మర్యాద కూడా ఉండదు వాళ్ళకి. వాళ్ళు కూర్చునే విధానం కూడా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంటున్నానని కాదు, చెప్తున్నాను కాదు. ఒక టేబుల్ మేనర్స్ ఉండాలి. దైవజనుడు ప్రతి దాంట్లో మితంగా ఉండాలి. అన్ని విషయాలలో మితంగా మాట్లాడటంలో కానీ, ప్రవర్తనలో కానీ, తిండి విషయంలో కానీ అన్ని విషయాలలో మితంగా జాగ్రత్తగా ఉండాలి. లేదా గుండె జబ్బులు వస్తాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, అన్ని రకాల వ్యాధులు వస్తాయి. దైవజనుడు చాలా జాగ్రత్తగా తన ఆహారం కానీ, తన యొక్క నియమావళి కానీ, తన వస్త్రాలు కానీ, తన ప్రవర్తన కానీ, తన మాట్లాడే విధానం కానీ అంతే వాడితోటి డబా అని మాట్లాడటం కాదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వదరబోతు అంటే నశిస్తాడంట. వదరబోతు అనగా అనవసరంగా సబ్జెక్ట్ తెలియకుండా వ్యర్థంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండరంట. జ్ఞానయుక్తం కలిగి సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, దేవుని యొక్క జ్ఞానం చొప్పున ప్రత్యుత్తరం మనం ఇవ్వకపోతే, అనగా సమాధానం మనం చెప్పకపోతే, వీడేం పాస్టర్ రా, వీడేం సేవకుడు రా అని చెప్పి మన గురించి పక్కకెళ్ళి మాట్లాడుకుంటారు జనం. ఇది వాస్తవం. అంగీకరించకపోయినా. అలాగే దావీదుకి దేవుడు అభిషేకపు ఆరాధన చేసి ఆత్మనిచ్చాడు. ఆ అభిషేక ఆరాధన చేస్తూ ఉంటే దావీదు యొక్క భార్య మీకాలు ఏం చేసిందంటే ఎగతాళి చేసింది దావీదు అంటాడు, అప్పుడు నేను గొర్రెలు కాచుకునేవాడిని, గొర్రెల దొడ్లో దేవుడు నన్ను తీశాడు, ఆయన్ని ఆరాధించేవాడిని. నేనేదో ఈ రోజున రాజు అయ్యానని చెప్పి నేను ఆయన ఆరాధించడం మానలేను, ఆయన ఆరాధిస్తూనే ఉంటానంటాడు. దానికి పర్యవసానం ఏంటో తెలుసా? మేకాలు యొక్క గర్భము మూయబడింది. దేవుని సేవకుడికి విరోధంగా ఎవరైనా మాట్లాడితే మనం మాట్లాడక్కర్లా, మనం వాళ్ళని క్షమించి వదిలేయడమే. అలాగే మంచిది, వందనాలు స్తోత్రం చెప్పుకొని వెళ్ళిపోవడమే. కానీ దేవుడు మాట్లాడతాడు వాడితోటి. నిజంగా ప్రభు చిత్త ప్రకారంగా వెళుతూ ఉంటే ప్రియ సహోదరులారా, కానీ దావీదు ఎంత క్షమాపణ గుణం కలిగినటువంటి వాడు. దావీదు రాజుగానే కాదు, ప్రవక్తగానే కాదు, దేవుని ఆరాధించేవాడుగానే కాదు, దేవుని యొక్క ఆత్మ కలిగి క్షమించే గుణం కూడా కలిగినటువంటి వాడు దావీదు. అనగా తనకంటే ముందుగా సౌలుని రాజుగా అభిషేకించినటువంటి ఆ అభిషేకాన్ని గౌరవించి సౌలును చంపగలను అని నిరూపించాడు, కానీ చంపలేదు. ఆలోచన చేయండి. సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము, సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం చూడండి, నేను చదువుతున్నాను. 26వ అధ్యాయం 22వ వచనం. దావీదు రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పని వారిలో నొకడు వచ్చి దాన్ని తీసుకుని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. హల్లెలూయా. మనల్ని తిట్టిన వాడిని మనం తిడితే వాడికి మనకు తేడా లేదు, మనం కొట్టిన వాడిని మనం కొడితే వాడికి మనకి తేడా లేదు. అనవసరంగా సాతాను మన మీద దాడి చేయొచ్చు. ఆ దాడి జరగబోతుందని నిజంగా నువ్వు దేవుని చేత అభిషేకించిన వాడవైతే దేవుడు ముందే చూపిస్తాడు నీకు. అందుకే ఎవరు పిలిచినా కూడా వెళ్ళకు. కొన్ని సమయాల్లో ఎవరు పిలిచినా కూడా వెళ్ళకు. దేవుని ప్రేరేపణ ఉంటే తప్ప అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు వెళితే భయంకరమైనటువంటి మనస్తాపానికి గురి కావాల్సి వస్తుంది, సాతాను చేతిలో ఓడిపోవలసి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్నోసార్లు ఇటువంటి సంఘటన నా జీవితంలో నేను చూడవలసి వచ్చింది. చూడండి ప్రియ సహోదరుల, గమనించండి. హల్లెలూయా. ఆలోచన విధానం తలుపు తిన్నాను. ఆలోచన విధానం అనేది దేవుని దగ్గర నుంచి రావాలి. దేవుని యొక్క సేవకుడికి ఆలోచన అంతటి కూడా దేవునిదై ఉండాలి. దేవుని కృపలో మనము వర్ధిల్లే వారంగా ఉండాలి.
ప్రియ సహోదరి సహోదరుల కట్టెలు కూడా తినండి. ఆలోచన చేయండి. కృప మన మీద ఉన్నది. ఆయన కృపలో మనం వర్ధిల్లుతున్నాము. ఆయన సేవలో మనం వర్ధిల్లుతూ ఉన్నాము. అలాగే మన తోటి సేవకుల గురించి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదు, మొబైల్ డేటా ఆన్ చేయ దాంట్లో. హల్లెలూయా. దావీదు ఎప్పుడు గర్వించలేదు. దావీదు సౌలుని చంపగలను అని నిరూపించాడు, కానీ చంపలేదు, మాట్లాడలేదు, వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఎందుకంటే దావీదు దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడితే నువ్వు దేవుని రూపంలో ఉన్న మనుషులకు కూడా భయపడతావు. అనగా భయపడతాం అంటే ఏదో వణకటం కాదు. అక్కడ వాళ్ళని గౌరవిస్తాం, మనం వాళ్ళని ప్రేమిస్తాం, మనం వాళ్ళని దైవ సన్నిధిలో మనం గౌరవించి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాము, వాళ్ళని ఆశీర్వదిస్తాము. అది చేయవలసినటువంటి పని. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభువు గొప్పవాడు, ప్రభువు శక్తిమంతుడు, ప్రభువు మనకి సహాయం చేసేవాడు, ప్రభువు మనల్ని ఆదరించేవాడు. ఆ ఆదరణకర్త అయినటువంటి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఆదరించి నిలువబెట్టి రాజులైన యాజక సమూహంగా మనలందరినీ నిలువబెట్టి ఈ రోజున దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నామానికి మహిమకరంగా దేవుడు నిన్ను నన్ను ఈ రోజున వాడుకుంటున్నాడు అంటే దానికి కారణం ఏంటంటే మనం ఏదో గొప్పవారు అని కాదు. జాన్సన్ ఏదో గొప్పవాడని దేవుడు ఈ రోజున వాడుకోవటం లేదు. జాన్సన్ ని పిలిచినటువంటి దేవుడు గొప్పవాడు. జాన్సన్ ని అభిషేకించినటువంటి దేవుడు గొప్పవాడు. జాన్సన్ ని ఏర్పరిచిన దేవుడు గొప్పవాడు. నిన్ను నన్ను ఏర్పరిచినటువంటి ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమేదో మంచివారు మన దేవుడు మనల్ని పిలవాల. మనమేదో మంచివారు మన దేవుడు మనల్ని ప్రేమిస్తలా. ఆయన మంచివాడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక, ఆయన అభిషేకించేవాడు కనుక, ఆయన నీతిని, ఆయన విశ్వాసాన్ని, ఆయన మంచితనాన్ని, అందుకని అంటాడు మోషేతోటి, నా మంచితనమంతయు నీకు కనబరచెదను అంటున్నాడు. మోషే ఒక హంతకుడు, అనగా ఒక మనిషిని చంపేసినటువంటి వాడు, దేవుని యొక్క మాటకు అవిధేయుడైన అయినప్పటికీ దేవుడు మోషేని ప్రేమించాడు. మనము ఎంతో మందిని చంపేస్తున్నాం మాటల ద్వారా, అయినా కూడా ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన మాట పొదుపుగా ఉండాలి, మన మాట జాగ్రత్తగా ఉండాలి. ఎవరు నీకు అన్యాయం చేసినా, ఎవరు నీకు అన్యాయస్తులుగా కనబడినా, మాట్లాడినా వాళ్ళ గురించి మాత్రం నువ్వు మాట్లాడకు, వాళ్ళ కొరకు ప్రార్థించి. దైవ సేవకుడిగా, సేవకురాలిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నీకు నువ్వు చేయవలసిన పని, దైవ సేవకుడిగా, సేవకురాలుగా వాళ్ళని క్షమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వెంటనే సౌలు కూడా రియలైజ్ అయ్యాడు దావీదు మీద. దావీదా నాయన, నీకెంత అవకాశం వచ్చినా ఇది నీ స్వరమేనా? నీవు నన్ను సంహరించలేదు, నువ్వు దీవించబడుగాక అన్నాడు సౌలు అక్కడ. హల్లెలూయా. సౌలు దావీదుని దీవించాడు. చూడండి, చంపడానికి ప్రయత్నించిన వాడు, తరిమినటువంటి వాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదండి, 40 సంవత్సరాలు తరిమాడు. మీరు హిస్టరీ చదువుకోండి. దావీదుని దేవుడు అభిషేకించి సౌలుని ఆ సింహాసనాన్ని దూరం చేసిన సౌలు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టలేదు. అక్కడే ఉన్నాడు, అక్కడే అంటి పెట్టుకుని కూర్చున్నాడు. కానీ దావీదు ఒక్కసారి కూడా సౌలుకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుడు అతన్ని అభిషేకించాడు. మనం కూడా మాట్లాడకూడదు, మనకు అనవసరం. దేవుడే వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అందుకనే అపోస్తులైన పౌలు అంటాడు రోమాపత్రిక 2వ అధ్యాయంలో, రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరస్తుడవై ఉన్నావు. ఎదుటి వారికి ఏ విషయంలో నువ్వు తీర్పు తీరుస్తున్నావో నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు అంటాడు. ఒక మాట నేను చదువుతాను, దయచేసి గమనించాను. ప్రియా సహోదరి సహోదరు, దైవజనులారా, రోమాపత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఇక్కడ నేను ముగిస్తున్నాను ఇంకొక 10 నిమిషాల్లో.
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరస్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యము మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయించు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. నిత్య జీవం కావాలంటే తీర్పు తీర్చొద్దు. వాడు అలాంటి వాడు, వీడు ఎలాంటి వాడు మనకు అవసరం లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడిని వెతికేవాడు అవడం లేదు. ఈ లోకమే పాప పంకిలమైనటువంటి లోకం. మనకు అనవసరం, ఎవడు ఏం చేస్తున్నాడో మనకు అనవసరం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఏ సేవ చేయడానికి పిలిచాడు? స్వార్థికుని గానా, బోధకుని గానా, అపోస్తలుని గానా, బిషప్ గానా, లేదా కాపరి గానా? ఎలా నిన్ను పిలిచాడు దేవుడు? అది సేవను చేసుకో అంతే. మనకు అనవసరం అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, మనకు అనవసరం. మన పిలుపు, మన యొక్క విధానం, దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు, మన విధానంలో మనం వెళ్ళటమే మన పని. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుల. గమనించండి, అపోస్తలుడైన పౌలు అంతకుముందు అందరినీ చంపేసేవాడు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతన్ని పిలిచిన పిలుపుకు లోబడి దేవుని సన్నిధిలో కూర్చుని అరేబియా అరణ్యంలో 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు. దేవుడు అతన్ని ఆకాశ మండలానికి తీసుకుని వెళ్ళాడు, అన్ని చూపించాడు. ఎందుకంటే యేసు ప్రభువుతో ఉన్న శిష్యుల కంటే అపోస్తలుడైన పౌలు ఎక్కువగా పత్రికలు రాశాడు. అంతకుముందు అపోస్తలుడైన పౌలు యోధా మత సంబంధంగా ఉండేటువంటి వాడు, ధర్మశాస్త్రం మొత్తము క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు అపోస్తలుడైన పౌలు. సన్హెద్రిన్ సభలో సభ్యుడు, అంత జ్ఞాని అయిన అపోస్తలుడు కూడా నా ప్రభు ముందు నేను అంత ఘోర పాపిని, పాపులలో ప్రధాన పాపిని అని అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. అపోస్తలుడు అయిన పౌలు పడిన శ్రమల్లో 1/4 వంతు కూడా మనం పడలేదు. చెరసాలలో ఉంచబడ్డాడు. సముద్రంలో 3 రాత్రులు 3 పగళ్ళు ఓడ పగిలి చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుడు కాపాడాడు. ఆలోచన చేయండి, గమనించండి ప్రియ సహోదరి సహోదరుల. మనమేదో గొప్పవాడు, మన దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. ఏదో చేస్తామని మన దేవుడు ఎన్నుకో. ఆయన చిత్తంగా జీవిస్తామని, ఆయన చిత్తంలో ఉంటామని, ఆయన చిత్త ప్రకారంగా ఆయన పరిచయం రాజ్యం కడతామని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అంతేగాని మన రాజ్యాల్ని, మన కుటుంబాలను, లేక మన దాని ఏదో మన పరిచర్య, ఇది నా పరిచర్య తెలుసా నీకు, ఇది నా మినిస్ట్రీ, ఇది నీ మినిస్ట్రీ కాదు, నా మినిస్ట్రీ కాదు, దేవుని మినిస్ట్రీ. చుట్టుపక్కల కొంతమంది గోండాలను పెట్టుకుని పరిచర్యలు చేసేవాడు ఉన్నారు. అది కాదు, మన పరిచర్య కాదు, ఇది దేవుని పరిచర్య. నిజంగా నువ్వు దేవుని చేత పిలువబడి, ఏర్పరచబడి, అభిషేకించబడితే ఆయన చిత్తానుసారంగా నువ్వు పరిచర్య చేయడానికి సిద్ధపడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాకు మాట్లాడినటువంటి ఈ మాటలలో సత్యం ఉన్నది. ఈ హెచ్చరికలు, ఈ ఎంకరేజ్మెంట్, ఈ యొక్క మాటలను నువ్వు అంగీకరించి ఆయన చిత్తానుసారంగా పాత పునాదుల మీద కాకుండా నూతనంగా ఈ రోజున కొత్త పునాది వేసుకో. పాత పునాదుల మీద దేవుడు ఎప్పుడు కూడా తన రాజ్యాన్ని కట్టడు.
ఒకవేళ నువ్వు సేవ చేయడానికి ఇష్టం లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపో, వేరే వాడికి అప్పగించేయి. ఆయన చిత్త ప్రకారంగా చేయలేకపోతే బాధపడుతూ సేవ చేయక్కర్లేదు, బాధపడుతూ సేవ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బాధలను తీర్చే దేవుని సన్నిధిలో ఉండి, బాధలను గ్రహించి నీకు సహాయం చేసే దేవుని సన్నిధిలో ఉండి ఏడుస్తూ సేవ చేయొద్దు. భోజనం లేదు ప్రభు, అది లేదు ప్రభు అనద్దు. ప్రభు ఆ భోజనం లేదు, నీకు స్తోత్రం. ప్రభు నాకు ఏమీ లేదు, నీకు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఏమీ దేని లేని దానిలో నుంచి, శూన్యంలో నుంచి సృష్టిని తయారు చేస్తున్నటువంటి దేవుణ్ణి సేవిస్తున్న నీకు ఏమీ లేదని అనుకోదు. ఏమీ లేదంటే ఏమీ లేకుండా పోతుంది. నాకు అన్నీ ఉన్నాయి, అన్నిటినీ సృజించినటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసము కలిగి, ప్రార్థన కలిగి, ప్రార్థన అభిషేకము కలిగి, ఆయన ఆత్మ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించగలిగితే దేవుడు నీకు అన్ని దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని లేదు లేదు లేదంటే లేకుండా పోతుంది. నాకు లేని చోట ఉన్నది అని నిరూపించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు, నా తండ్రి నన్ను సేవకు పిలిచాడు, ఆయన రాజ్యాన్ని కట్టమన్నాడు. కాబట్టి ఆయనే చూసుకోండి. యెహోవా ఏ చూచుకొను, యెహోవా జాయిరా, యెహోవా రఫా, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. నిజంగా నువ్వు పిలువబడి ఈ లాక్డౌన్ సమయంలో దేవుడు ఎంతమందికి మా ద్వారా అనేక మందికి సహాయం చేశాడో తెలుసా? మాకే హోప్ లేదు. గమనించండి, దాదాపుగా 3.5 లక్షల రూపాయలు అనేక మందికి సహాయం చేయగలిగిన కృపను దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చాడు. దాదాపుగా 140 మంది సేవకులు, 230 మంది కుటుంబాలు దేవుడు అద్భుతంగా పోషించాడు. అది ఎక్కడి నుంచి పోషిస్తాడో తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. దేవుడు నీ ద్వారా మమ్మల్ని దీవించాడు, ప్రార్థన చేశారు, మేము ఆశీర్వదించబడ్డామని కానుకలు అలా పంపించారంతే. దేవునికి స్తోత్రం. మేమే ఎలా బ్రతకాలో మాకు తెలియదు. 4 నెలలు భయంకరమైన సిచ్యువేషన్, ప్రపంచం ఎంతకు ముందు ఎదుర్కొనేది పరిస్థితి ఎవరికి ఐడియా లేదు. జ్ఞానులకే ఐడియా లేదు, సైంటిస్టులకే ఐడియా లేదు, ప్రధానమంత్రులకి, రాజులు అందరూ వణుకుతున్నారు, కానీ దేవుని బిడ్డలు వణకలేదు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, దేవుడు నీ పరిసరంలో ఉన్నాడు. దానికి చలనము లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. నువ్వు చలించవు. 10,000 మంది నా పక్కన కూలినను ఏ అపాయమునకు నేను భయపడనన్న దావీదు యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? అదే దావీదును అభిషేకించిన పరిశుద్ధాత్మను, అటువంటి అభిషేకం నువ్వు కలిగి ఉంటే ఈ కరోనా కాదు, అది ఇంకోటి కాదు, ఏది నిన్ను ఏం చేయలేదు. దేవుడు అద్భుతంగా ఏలియాను పోషించినట్లు నిన్ను పోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో మన్నాతో పోషించినట్లుగా నన్ను పోషిస్తాడు దేవుడు. అటువంటి విశ్వాసం కలిగి ఉన్నాను. ప్రార్థన చేయండి, ప్రభు అద్భుతంగా ద్వారాలు తెరుస్తాడు. ఇది అనుభవంతో చెప్తున్న మాటలు, నేను అనుభవించాను. అందరూ నెట్టి వేసినారు. ఆ కష్టాలను ఆనందంగా ప్రభువానికి స్తోత్రం, ప్రభువా మీ నామమునకు మహిమ. ఈరోజు భోజనం లేదు, నీకు స్తోత్రం. కొంతమంది అంటారు దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి అన్ని కష్టాలేనయ్యా. ఆయనే కష్టపడ్డాడు నీకు. మీ దరిద్రత నుంచి, నా దరిద్రత నుంచి మనందరినీ విడిపించడానికి ఆయన దరిద్రుడయ్యాడు. పరలోకం నుండి దిగి వచ్చి నిన్ను నన్ను కాపాడడానికి, ఈ లోక సంబంధమైన పాపము, శాపము అన్నిటి నుంచి విడిపించడానికి ఆయన దరిద్రుడయ్యాడు. కానీ మనం దరిద్రత ఏం అనుభవించలేదు. రకాంతాల షేరి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరంగా పోషించేవాడు, ఆశ్చర్యంగా పోషించేవాడు. నీ హృదయం ఆయనకు ముందు. ఆ చిన్న పిల్లవాడు తన దగ్గర ఇస్తే దాన్ని ఆశీర్వదించాడు దేవుడు. అలాగే నీ హృదయాన్ని ఆయనకిస్తే నీ హృదయాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నీకు జ్ఞానాత్మనిచ్చి నువ్వు ఎలా బ్రతకాలో, నీకు ఎటువంటి స్థితిలో నువ్వు ఉండాలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని నా స్థితి ఇంతే అని కూర్చుని ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడుస్తూనే ఉంటావు నీ జీవితాంతం. కానీ నిన్ను పిలిచినటువంటి దేవుని వైపు నువ్వు చూస్తే నీ బ్రతుకింతే నువ్వు బాధపడాల్సిన అవసరం. నీ బ్రతుకును మార్చే
దేవుని వైపు చూడాలి. నువ్వు తండ్రి అయిన దేవుని వైపు నువ్వు చూచినట్లయితే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు చూడకపోతే నీ ఇష్టమా, దేవుడు కూడా ఏం చేయదు. జ్వరం వచ్చినాడు, జ్వరం వచ్చిందని మూలుగుతుంటే జ్వరం తగ్గదు. ఒక నిజమైన విశ్వాసి, దేవుని మీద విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి ఆ దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా నా జ్వరమును తగ్గించు, నా రోగమును తగ్గించని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా తగ్గిస్తాడు. దిక్కుముక్కు లేనివాడైతే ఒకవేళ వాడు ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరగానే వెళ్ళాలి. ఆ డాక్టర్ ఇచ్చే మందులు కూడా దేవుడి సృష్టిలోంచి తయారు చేసినవి. గమనించాలి. ప్రత్యేకంగా దేవుడు మనల్ని పిలిచిన పిలుచాడు. లోక రీతిలో అందరిని పిలిచినట్లుగా కాదు, మనం ప్రత్యేకించాడు. మోషేను ప్రత్యేకించాడు, ఆహారోను ప్రత్యేకించాడు. ఇంకా అవ్వలేదు, చాలా ఉంది సబ్జెక్ట్. జస్ట్ మీకు అవుట్లైన్సే నేను చెప్పాను. ఇంకా డీప్గా వెళితే ఇంకా చాలా ఉంది. దేవుని చిత్తమైతే మరలా మనమందరం కలుసుకుందాం. ఆన్లైన్లోనో లేకపోతే పర్సనల్గానో కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఎక్కువగా నేర్చుకుందాం. దేవుడు మాట్లాడే మాటలు విందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, పరిచర్యను అభివృద్ధి చేద్దాం. దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఇది దేవుని పరిచర్య. దేవుని యొక్క సలహా లేకుండా, ఆత్మ జ్ఞానం లేకుండా, ఆత్మ నడిపింపు లేకుండా ఒకవేళ నువ్వు పరిచర్య చేస్తే ఇది వర్ధిల్లదో, ఆ పరిచర్య వర్ధిల్లదో. ఎందుకంటే ఇది దేవుని పరిచర్య, నీది కాదు, నీ కుటుంబ సభ్యులు కాదు, నాది కాదు, దేవుని పరిచర్య. ఆ దేవుని సన్నిధిలో మోకరించు. ఎవరి మోకాళ్ళు నల్లగా ఉంటాయో వాళ్ళ ముఖాలు తెల్లగా ఉంటాయి అన్నాడు ఒక సేవకుడు. అనగా ఫేర్ అండ్ లవ్లీ రాసుకునే మోకాలు కాదు నేను మీకు చెప్పేది. నీ మోకాలు దేవుని సన్నిధిలో నల్లగా మారితే నీ ముఖం మీద దేవుని యొక్క ప్రసన్నత వచ్చి, దేవుని యొక్క వెలుగు వచ్చి నీ ముఖం మీదకి నిన్ను ప్రసన్నతగా అభిషేకించి, పరిశుద్ధాత్మతో అభిషేకించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. మోషే 40 దినాలు హోరేబు పర్వతంలో ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా వచ్చాడు, ఆయన ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారో, నీవు నీతిగా బ్రతుకుతూ ఉంటే, దేవుని చిత్తంలో బ్రతుకుతూ ఉంటే, మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానుసారంగా ప్రజలు నడిపిస్తూ ఉంటే ప్రజలు నీ ముఖాన్ని చూడటానికి భయపడతారు. వచ్చి అయ్యా వందనాలు అయ్యా అయ్యగారు అంటారు కదా, లేకపోతే ఏంటయ్యా చెప్పు అంటారు. అటువంటి మర్యాద నీకు కావాలంటే దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిగా, సేవకురాలిగా నీవు ఎన్నిక చేయబడ్డావు, నీ విలువ నువ్వు తెలుసుకోవాలి. మీ విలువ మీరు తెలుసుకున్నట్లయితే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. నాతో పాటు కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి అందరూ ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ సన్నిధానంలోకి వస్తున్నాం తండ్రి. మీ సహాయం కొరకు వేడుకొంటున్నాము. మీ సేవకులమైన మేము, మీ సేవకులైనటువంటి మీరు అందరూ కూడా ఏకీభవిస్తున్నాము. అయా సహాయం చేయమని వేడుకొనుచున్నాము. మీ సన్నిధి కాంతిని, ప్రసన్నతను, కృపను, కనికరము, వాక్యము విన్నవారు, అలాగే సహోదరుడు రామారావు వారి కుటుంబము ఏర్పాటు చేసిన కుటుంబానికి ఆశీర్వాదకరంగా, ప్రభువా ఈ వాక్యమైన ప్రతి వారికి దీవెనకరంగా, నీ వాక్యమును బోధించినటువంటి ప్రభువా నాకును ప్రభువా దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా ప్రభువా దీనిని మార్చమని, అనేకులు విని రక్షణ పొందినట్లుగా, ప్రత్యేకంగా మీ సేవకులు సేవకురాలు అందరూ కూడా సరైనటువంటి పరిచర్య విధానంలో కొనసాగినట్లుగా సహాయం చేయమని, ఆశీర్వదించమని. పరమ తండ్రి, మీరు ఇంతవరకు మమ్మల్ని ప్రభా సరిచేశారు, మీరు మాట్లాడారు, మీ కృప చూపించారు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, నడిపించండి, బలమైన మీ ఆత్మతో అభిషేకించండి. అయ్యా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా మీ సేవకులందరినీ దర్శించండి. వారికి ఆశ్చర్యకరంగా ఏలియాకి ప్రభా కాకుల చేత ఆహారం పంపించినట్లుగా వారందరికీ ఆహారము పంపించండి. బలమైనటువంటి మీ కృపతో వారిని నింపమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి, ప్రసన్నత మనకు ఆయన ప్రేమించే ప్రతి వారికి, ప్రత్యేకంగా ఈ పరిచర్య ఏర్పాటు చేసిన మీ కుమారుడు రామారావు కుటుంబానికి, వాక్యం అందించినటువంటి విన్న వారికి, అందించిన వారికి సదాకాలము
ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సహోదరుడు రామారావు, వారి కుటుంబానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి ప్రతి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.